సో మంచి దేవుడు మరొకసారి 7వ మాసం 7వ దినం ఈ విధంగా పరిశుద్ధ దినంగా ఇచ్చాడు. 7వ రోజు కదా, దేవుడు విశ్రమించినటువంటి విశ్రాంతి దినంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈరోజు నాకెందుకో చాలా బాగా అనిపిస్తుంది. రాత్రి కూడా నిద్రపట్ల ఏంటి ప్రభా బాగుంది, సంతోషంగా ఉంది అని అనిపించింది. ఈ సండే మంచిది. మరి ఏదేమైనప్పటికీ కూడా మరి దేవుడి కృప మరి నిరంతరం ఉండును అనేది మనం 136వ కీర్తనలో చదువుకున్నాం. కాబట్టి ఎలాగో ఆయనకు నిరంతరం కృప చూపించే దేవుడు కాబట్టి మనం తిని పండుకుంటే సరిపోతుంది కదా. మనం ఏమి చేయకుండా తిని పడుకుంటే ఉల్లాసంగా ఉత్సాహంగా ఏదో చేసుకుంటూ ఉంటే సరిపోదు. ఎలాగో కృప నిరంతరం ఉండును. మరి అటువంటి కాలంలోనే మనం ఉన్నాం కాబట్టి దేవుడు ఎప్పుడు సహాయం చేసే దేవుడుగానే ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దాని గురించినటువంటి దుఃఖము వేళ బాధన ఏం పెట్టుకోకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే సరిపోద్ది. అంతేనంటారా? మంచిది, అలాగే ఉందాం. అయితే పర్వాలేదు. కానీ కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే మీకు అందరికీ తెలిసినటువంటి ఒక కథ నేను మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. మనందరికీ తెలుసు మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ యొక్క మాట మీరు చూసినట్లయితే దేవుడు తలాంతుల గురించి మాట్లాడేటప్పుడు కూడా ఇటువంటి సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. అది మనం గమనించుకోవాలి. మత్తయి సువార్త 25 ఇది నా టాపిక్లో ఒక భాగం మాత్రమే, ఇది కాదు అసలైన టాపిక్. అయినప్పటికీ కూడా దీన్ని మనం గమనించాలి. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో కింద మీరు గమనిస్తే 14 నుంచి 29 వరకు ఉన్నటువంటి మాటలు ఉన్నాయి. మరి ఆ మాటలు మనం గమనించినట్లయితే నేను చదువుతాను, చాలా స్పీడ్గా చదివేదానికి టైం సేవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివి, అవియు గాక మరి 5 తలాంతులు సంపాదించి తిననెను చెప్పెను. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే అనియు కాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పింది. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంచివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని తనతో చెప్పింది. తర్వాత 1 తలాంతు తీసుకున్నవాడును కూడా వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకున్నవాడవునైనా కఠినుడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పి. అందుకు అతని యజమానుడు వానిని చూసి ఏమన్నాడండి? గట్టిగా చదవండి. సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకున్నవాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందుని అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఈయుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపట్టి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరకు చేయను ఉండునని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. మంచి దేవుడు, గొప్ప దేవుడు అద్భుతమైనటువంటి వాక్యాన్ని ఈరోజు మన ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాడు. 5 తలాంతులు ఒకనికి ఇచ్చాడు, వాడేమో 5కు 5 సంపాదించినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. 2 తలాంతులు అంటే గిఫ్ట్స్ అనుకోవచ్చు, మనకిచ్చినటువంటి వరములు అనుకోవచ్చు, లేదా మనకిచ్చిన సామర్థ్యం అనుకోవచ్చు, మనకిచ్చినటువంటి ఏదైనా ఒక దీవెన అనుకుంటే ఆ దీవెనను అలాగే పొదిగి పట్టుకొని ఉండకుండా దాన్ని పెంచుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. లిటరల్గా కంటితో చూస్తే వానికి 5 రూపాయలు ఇస్తే 10 చేశాడు, 10 ఇస్తే 20 చేశాడు అని చెప్పుకుంటున్నాం. కానీ యాక్చువల్గా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా గమనిస్తే వాళ్ళు వృద్ధి చెందారు, వాళ్ళు ఎదిగారు. వాళ్ళు 40 సంవత్సరాలు అయింది బ్యాప్టిజం తీసుకున్నారని చెప్పి ఇంకా మొదటి వారి వాళ్ళే ఉండలేదు, ఇంకా పడిపోయిన స్థితిలో లేరు, ఇంకా దిగజారిన స్థితిలో లేరు. నిజంగానే వారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయానికి, వారిలో ఉన్నటువంటి విశ్వాసానికి తగినట్టుగా అభివృద్ధి చెందారు, ఆశీర్వదించబడ్డారు. కాబట్టి దేవుడు వారి పట్ల ఏమన్నాడంటే, బలనమ్మకమైన మంచి దాసుడా.
మంచి సైనికుడు ఎప్పుడు తన యజమానుని సంతోషపెట్టుటకు ప్రయత్నించునని మన వాక్యంలో చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ ఈ ఇద్దరి వల్ల ఆ యజమానుడికి ఏం జరిగింది? సంతోషము కలిగింది, లాభము కలిగింది, ఆదాయం వచ్చింది, తృప్తి కలిగింది. అందుకని బలానమ్మకమైన మంచి దాసుడా, ఈ యొక్క యజమానుని సంతోషంలో నువ్వు కూడా పాలు పంపులు పొందు అంటూ ఉన్నాడు. నీ దేవుడు, నిన్ను పిలుచుకున్న దేవుడు, నీలో మార్పు కోరుకున్న దేవుడు, నిన్ను నిలబెట్టుకున్నటువంటి దేవుడు ఇలాగే నీ పట్ల కూడా అనాలి, బలానమ్మకమైన మంచి దాసుడా, నీ విశ్వాసము గొప్పది, నేను సాటిస్ఫై అయినాను, నేను సంతోషపడ్డాను, ఇదిగో ఇంకొంచెము తీసుకో అనాలి. అలా అనాలి, అలా అనేలా ఉండాలి. మన అభివృద్ధి కానీ, మన ఆశీర్వాదం కానీ, మన నడక కానీ, మన ఆలోచన విధానం కానీ, మన మాట కానీ, ఎవ్రీథింగ్ మనము కాదు, క్రీస్తు సమ్మై ఉన్నాము. బ్రతుకుటైతే క్రీస్తు, సావైతే మేలు అన్నటువంటి మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ పక్కన పెట్టేస్తే నాకు బాగా నచ్చినటువంటి వాడు, నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు మూడోవాడు కదా. వాడు సంపాదించలేదు, వాడు సహకారులు ఏదో పెట్టలేదు, వాడు ఏమీ చేయలేదు, కనీసం దాచి జాగ్రత్తగా అన్నటువంటి మాట తీరు కూడా లేదు. అయ్యా ఎందుకు వచ్చింది, నేనేం చేయలేకపోయినా, నేను అసమర్థుని అనుకున్నా, నా కెపాసిటీ సరిపోలేదు, నా భయం వల్ల నేనేం చేయలేకపోయినా, దిగులు అనిపించింది, అంత మైండ్ లేదు నాకు, ఏం చేస్తాం చెప్పు, కొంచెం ఏమనుకాకు, దాచిపెట్టినా ఇస్తా అంటే సరిపోయేది. మళ్ళీ తగుదునమ్మా అని నీవు కఠినుడవు, విత్తని చోట పంట కోయి వాడవు, నువ్వు చెడ్డవాడవు అని అంటున్నాడు యజమానితో. వాడు గొప్పోడండి బాబు, వాడు గొప్పోడ్రా బాబు కాదా. అమ్మా నువ్వు ఎదగట్లేదు, అయ్యా నువ్వు ఎదగట్లేదు, నువ్వు విశ్వాసంలో బలపడాలి, నువ్వు ఇలా అంటే కాపరినే తెప్పి పడవడాలు, సంఘాలను చెడ్డగా అనుకోవడాలు, చివరికి దేవుడు నాకేం చేయట్లేదని దూరపరచబడేటువంటి వారు అనేకులు ఉన్నారు. వాళ్ళని చూసి ముచ్చట పడాల్సింది. ఎందుకంటే ఇంత గొప్ప అవకాశం తలుపు తట్టి దేవుడు, హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాథుండు నిలచే సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నువ్వంత పెడసముఖం ఎడముఖం ముఖం మార్చుకొని ఉంటే కూడా తలుపు తడుతున్నాడు. ఎంత ప్రేమ యేసయ్య. మరి అట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇచ్చినటువంటి ఒక్క తలాంతును ఏదో చేసి, అయ్యా నేను ఫెయిల్ అయినానని తన వీక్నెస్ను, తన బలితను చెప్పుకున్న దేవుడు కనుకరించేవాడేమో. పర్వాలేదు లేరా, మరి ఆ మాత్రం ఏముంది, నువ్వు కూడా నా సృష్టిలో భాగానివే కదా, పోనీలే నేను సర్దుకుంటా, ప్రేమించే దేవుడు కదా, ఇంకోటి ఏదో ఇస్తాలే అనేవాడేమో తండ్రి. కానీ ఇక్కడ అది కూడా పోగొట్టుకునేటువంటి పెడసరపు ధోరణి. ఇంకా నాకు చాలా బాగా నచ్చింది ఈరోజు మన టాపిక్కి అనుకూలమైనటువంటిది ఏంటంటే, బలా మంచి దాసుడు అని పై ఇద్దరిని అన్నాడు దేవుడు యజమాని. ఇక్కడ వీని మాత్రం ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఈరోజు నా టాపిక్ అదేనండి, సోమరివైన చెడ్డదాసుడా. ఎంతసేపు బల మంచి దాసుడా, బల మంచి దాసుడా అని ఆశీర్వాదాలు చెప్పుకుంటూ ఉన్నాం, కానీ ఇంకా ఫలభరితమైనటువంటి ఆశీర్వాదాల్లోకి వెళ్ళాలి అంటే ఇది కూడా చెప్పుకోవాలి. సోమరి అయినా బల మంచి దాసుడా అన్నప్పుడు సోమరి అయిన దాసుడా అని కూడా మళ్ళా ఇంకొక పేరు కూడా చెప్పాడు దేవుడు. ఏంటి? చెడ్డోడా. నువ్వు సోమరివి, మళ్ళీ చెడ్డవాడివి. కొన్ని విషయాల్లో మనం అనుకుంటాం, కానీ చాలా 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 దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతుంది. భయము, మొన్న ఒక రోజు పెట్టాను, ఒక స్టేటస్లో ఒకటి పెట్టాను. భయం అన్నది మన విశ్వాసానికి గొడ్డలి పెట్టు, సాతానుకు మేలు పెట్టు. సాతానికి సంతోషాన్ని ఇచ్చేటువంటిది. అది దేవుని అంశము కాదు. పిరికితనము, భయము మనలో ఉంది అంటే అది దేవునికి సంతోషాన్ని ఇచ్చేది కాదు, సాతానికి సంతోషాన్ని ఇచ్చేది. అట్లాగే మీరు గమనిస్తే సోమరి చెడ్డదాసుడా అనేది కూడా మళ్ళీ చూద్దాం. ఈరోజు నా టాపిక్ సోమరితనం. సోమరి ఈరోజు నేను పెట్టుకునేటువంటి హెడ్డింగ్ ఏంటంటే, ఇట్స్ ఎ డెడ్లీ డెమన్. ఘోరమైన దయ్యం అది. మనం దయ్యాల గురించి పైన మంత్ మాట్లాడుకున్నాం కదా. మరి ఇది కూడా నేను అంటాను, ఇది ఘోరమైన దయ్యం, సోమరితనం. ఏది చేయబుద్ధి కాదు, ఏది తినబుద్ధి కాదు, ఏది ఉండబుద్ధి కాదు. ఇక వాని గురించి లక్షణాలు కొన్ని చూద్దాం, బైబిల్లో ఏమేమి చెప్పబడిందో చూద్దాం. కానీ ఎలా పోగొట్టుకోవాలో కూడా చూద్దాం. ఎలా దాన్ని పోగొట్టుకొని అద్భుతమైన ఆశీర్వాదానికి నిలబడాలి, నిలదొక్కుకోవాలో కూడా మనం చూద్దాం. ఎందుకంటే సమస్య నొక్కదానే కాదు మనం చూడాల్సిందే, దానికి సంబంధించిన పరిష్కారం. బైబిల్ రెండంచుల వాడి అనే ఖడ్గం కదా, అన్ని చూపేస్తుంది, అన్ని రకాలుగా మనతో మాట్లాడుతుంది, జీవాన్ని ఇస్తుంది అనేటువంటిది మనం చూస్తాను. సోమరి వైన చెడ్డదాసుడు. ఈరోజు నా టాపిక్ ఏంటంటే, సోమరి వైన చెడ్డదాసుడు. ఏ విషయంలో అయినా సరే సోమరితనం మంచిది కాదు. అది దేవుని పనుల్లోనే కాదు. దేవుని పనులు అంటే మనకెందుకు, ఈడు వస్తే వాడు చేసి వాడు ఈడు చేస్తాడు. కాస్త భక్తి ఉన్నోడు చేసుకుంటాడు, లేదా సమస్యలు ఎక్కువ ఉన్నోడు చేస్తాడు. భక్తి ఉన్నోడన్నా చేస్తాడు, సమస్యలు ఎక్కువ ఉన్నోడన్నా చేస్తాడు. నార్మల్ మనిషి చేయడు. ఇప్పుడు కూడా నేను మీకు కృతజ్ఞత చెల్లించండి అనేటప్పుడు ఏం చెప్పాను? ఆయన మేలు చేస్తాడంటే నేను థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన దయాళుడు. దేవుడు దయాళుడు కాబట్టి నీకు మేలు జరిగినా జరగకపోయినా నువ్వు ఏం చెప్తూ ఉండాలి? దేవునికి
స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన దయాళుడు కాబట్టి. నువ్వు చెల్లించకపోతే ఏమీ జరగదు. చెల్లిస్తే నీ గురించి చెడ్డ అభిప్రాయం పోయి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అంతే కదా, మంచి అభిప్రాయం ఏర్పడుతుందేమో నీ గురించి దేవునికి. కాబట్టి నీకు మేలు జరిగే అవకాశము, మేలు జరిగే సిచ్యువేషన్ పెరుగుతా వస్తుంది. నువ్వు ఏదైనా చేస్తూ ఉంటే కదా మేలు జరిగే అవకాశం వస్తుంది. ఈ మధ్య ఒక ఆయన పెట్టాడు, నాకు వేరే వాళ్ళ కుటుంబం చాలా బీద కుటుంబం, సాయం చేయండి. నేను తప్పక సాయం చేస్తాను, కొంచెం నాకు పరిచయం చేయమంటే వాళ్ళ దగ్గర ఫోన్ లేదని ఇది లేదని చెప్తా వచ్చారు. కానీ మనం ఏమనుకుంటామంటే మాట్లాడిద్దాం, వాళ్ళని దేవుళ్ళు బలపరదాం, మనం పోయి కలవక్కర్లేదు, వాళ్ళని చూడక్కర్లేదు, అవసరం లేదు. కానీ కనీసం ఒక అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు వాళ్ళని ఆత్మీయంగా బలపరిచే అవకాశాన్ని కూడా ఒకసారి తీసుకుందాం. కాబట్టి ఇప్పుడు కూడా మనం గమనించేది ఏంటంటే ఈ సోమరితనం వల్ల వచ్చిన అవకాశాలు పోగొట్టుకునే వాళ్ళు అనేకులు ఉన్నారు. సోమరితనం ఇది నీకు లోకపరంగానూ మంచిది కాదు, నీ పనుల్లో ఇది మంచిది కాదు. సోమరితనం దేవుని పనుల్లో కూడా అంతకంటే ఎక్కువగా మంచిది కాదు. ఎందుకంటే సోమరి అని వదిలేసే దేవుడు కాదు, చెడ్డదాసుడా అని కలివే దేవుడు. నువ్వు చెడ్డోడివిరా అని పిలిచేటువంటి దేవుడు. ఒక్కవేళ దేవుని నోటి నుంచి నీవు నేను చెడ్డ అని అనిపించుకుంటే బ్రతకడం దండగా. మీకు కోపం వచ్చిందా? నేనైతే అదే అంటాను, బతుకుదండి. ఎవరు ఎంతమంది చెడ్డోళ్ళు అన్నా ఓకే, నో ప్రాబ్లం. వాళ్ళు మనుషులు, మనతో పాటు నచ్చింది చేస్తే సంతోషిస్తారు, నచ్చింది ఉంటే అంటారు, నచ్చింది ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా చెడ్డోళ్ళు అనేస్తారు. కానీ దేవుడు చేత ఆ మాట అనిపించుకున్నాము అంటే ఇక ఏ దిక్కు లేకపోతే దేవుడే దిక్కు. ఏది కాకుండా దేవునితోనే మనం పెట్టుకుంటే పెంట, దేవునితోనే విరక్తి వేదన కలిగేటట్టుగా వ్యతిరేకత చేసుకుంటే ఏం చేస్తాడు దేవుడు? ఏమొస్తుంది మనకి? ఏమి రాదు. కాబట్టి సోమరి వాయన చెడ్డదాసుడా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట? ఒక తలాంతు కదా, ఒక తలాంతు కదా 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 చెప్పినారు. నీ గురించి నా గురించి స్వామి అంటే మనందరం బలా మంచి దాసుల లిస్టులోకి వెళ్ళిపోయినావా? అప్పుడే బలా మంచి దాసుల లిస్టులో ఉన్నావు. సోమరిమైన చెడ్డదాసుడా అని వాళ్ళకి ఇలా చెప్తున్నాడనే కాదు, నీకు నాకే చెప్తున్నాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, చెడ్డదాసుడా ఒట్టిగా సోమరివైన. అంతేకాదు దాని చివరి క్లైమాక్స్ ఏముందో చూడండి. సినిమాలో క్లైమాక్స్ చాలా ఉద్రిక్తంగానో చాలా టెన్షన్గానో ఉంటాయి కదా, సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తాము. అప్పుడు శుభం పడితే అబ్బా అనుకుంటాము కదా. టైటిల్ అప్పుడు ఏముండదు, ఎండింగ్లోనే కొంచెం ఎక్కువ ఉంటుంది కదా కదా. మార్నింగ్ వచ్చి రాగానే బాత్రూమ్ పోయేటో లాగా ఎండింగ్లో కదా బిగబట్టుకొని చూస్తుంటారు శుభం పడే టైటిల్. ఏముంది ఎండింగ్లో? సోమరివైన చెడ్డదాసుడా చీపా ముఖం చూపియాకరా అంటే బాగుండు. పాపం ఏమన్నాడో తెలుసా? 30వ వచనం చూస్తే ఆ దాసుని వెలుపట చీకటిలోనికి త్రోసివేయుడి. ఎంత కఠినమైన శిక్ష! సోమరివైన చెడ్డదాసుడిగా నువ్వు ఉంటే నీ శిక్షను ఎవరు తప్పించలేరు. కారణం ఏంటంటే ఆ శిక్ష అనేటువంటిది దేవుని నోటి నుంచి వచ్చినది, మనుషుల నోటి నుంచి వచ్చినది కాదు. మనుషుల నోటి నుంచి వస్తే ప్రభా దయపుట్టెన్స్ వాళ్ళు కోపడుతున్నారు, కొంచెం మంచి మనసు ఇవ్వు, కనికరం కలిగే మాటలు మాట్లాడబెట్టట్టు చేయి అని ప్రార్థించవచ్చు మనం. కానీ ఇక్కడ శిక్ష అనేటువంటి మాట ఎవరి నోటి నుంచి వస్తుంది? దేవుడి నోటి నుంచి వస్తుంది. ఏమని వస్తుందంటే వెలుపట చీకటిలోనికి లోపల వెలుగు ఉంది. ఈ వెలుగులోనికి నువ్వు రావట్లేదు, దేవుని సన్నిధికి నువ్వు రావట్లేదు, సంఘానికి నువ్వు రావట్లేదు, దేవుని వాక్యం పరిచర్య జరిగే సన్నిధికి నువ్వు రావట్లేదు. మరి ఎక్కడికి పోమంటున్నాడు? వెలుపలికి. ఈ వెలుపల ఏముందంట? చీకటి. నువ్వు అనుకుంటున్నావు వెలుపల బయట వెలుతురు ఎక్కువ ఉందనుకుంటున్నావు, నువ్వు లోపల చీకటిగా ఉందని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? వెలుపట చీకటి మంది దాంట్లోకి తోసి మామూలు వాడు బోడు. ఎందుకంటే ఇట్టేటోళ్ళు పోరు, జలగల్లాగా పట్టుకుంటారు. వీళ్ళు పని చేయరు, ఎవరైనా పని చేస్తుంటే వాళ్ళ దగ్గర పిక్క తింటుంటారు. ఇది లోకరీతి కూడా మనం చూస్తుంటాం. అయితే వీళ్ళని ఏం చేయమంటాడంటే త్రోసివేయుడి. వీళ్ళు పోరు, మెడ పట్టుకొని బయటికి గంటండి అంటున్నాడు. మెడ పట్టుకొని బయటికి గంటండి. సంఘాలకు దేవునికి మహిమకరంగా లేకపోతే ఇదే సిచ్యువేషన్ దేవుని ఉగ్రత ద్వారా మనం మొదలుకుంటాం. ఎవరో చేయరండి, ఏ కాపురి చేయడు, కానీ దేవుని ద్వారా జరిగేటువంటిది ఇవే. ఇంతకు మించి వేరే ఆశీర్వాదాలు ఉంటాయని మనం అనుకోవడానికి లేదు. కాబట్టి అక్కడ ఏముంటుందంటే అన్న వెలుపల చీకటి ఉంటే ఇంకా బాగుంటుంది, ఎవరిని ఏం పట్టించుకోకుండా ముడుక్కొని పడుకోవచ్చు అనుకున్నామేమో. అక్కడ కూడా నీ బుద్ధి అది, సోమరి అంటే అదే కదా బుద్ధి. అయితే ఇక్కడ ఏముంటుందట? గందరగోళం ఉంటుంది, ఏడుపును పట్ట పళ్ళు కోరుకుంటా ఉంటుందంట అన్నాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఏమిటి అన్నీ కూడా మనం గమనిస్తే చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే కలిగిన వానికి ఇంకా దొరుకుద్దంట. నువ్వు ఆత్మీయంగా బలపడాలనుకుంటే, నువ్వు నిజంగా ప్రయాసపడితే దేవుడు ఇంకా ఎక్కువ ఇస్తాడు. కష్టపడేవాడు ఏ కష్టము చేసినా లాభమే కలుగును అని ఉందా వాక్యంలో? ఏ కష్టము చేసినా లాభమే కలుగును. నువ్వు కష్టం చేయకుండా సుఖానికి అలవాటు పడి సోమరిగా మారిన పక్షంలో ఇది నీకు శిక్ష. ఆ సోమరితనం నువ్వు దేవుని విషయాల్లో చేయి, నీ కుటుంబ విషయాల్లో చేయి, నీకు నష్టమే జరుగుద్ది.
నీకు నష్టమే. ఇంటి విషయాల్లో కానీ, నీ ఆఫీస్ విషయాల్లో కానీ, ఇటు దేవుని విషయాల్లో కానీ, సంఘ విషయాల్లో కానీ సోమరితనము అనేది గొడ్డలి పెట్టు. అది నీకు నష్టాన్ని కలుగచేసే మాటనే కానీ సుఖాన్ని, సంతోషాన్ని, దీవెనను తెచ్చిపెట్టేటువంటి మాట కాదు. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. వట్టి సోమరి అని వదిలేస్తే పోనీలే అదేదో జోక తీసుకుందాం అనుకోవచ్చు. చెడ్డ దాసుడు అని తిడుతున్నాడు దేవుడు. అంతేకాదు చక్కటి పనిష్మెంట్ ఇస్తున్నాడు. ఎంత మంచి పనిష్మెంట్ అంటే ఇక అది ఎవరు తీసేయలేరు. అది చివరిది, ఎండ్ పాయింట్. పోనీలే ఇంకేదన్నా అయితే పోనీ ప్రభా వాళ్ళు ఏదో చేశారు, పోగొట్టుకున్నారు, కొంచెం తెచ్చి మళ్ళీ ఇవ్వు, ఏదో సాయం చేయి, ఆర్థికంగా సాయం చేయి, ఆత్మీయంగా సాయం చేయి, ఉద్యోగాలు ఇవి, సద్యోగాలు ఇది అని ప్రార్థన చేయొచ్చు మనం. కానీ ఇది అట్లా కాదు. ఎండ్ పాయింట్ దేవుడు ఇచ్చినటువంటి తీర్మానం, తీర్పు. దానికి తిరుగులేదు. అసలు అటువంటి తీర్పులే కదా చివరిలో మనకు వచ్చేది. మనం దాని కొరకు ఎదురు చూడాల్సిన వాళ్ళమే కానీ దాన్ని మార్చగలిగే శక్తి మనకు లేదు. ఆయన దయ. ఎందుకంటే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్న ఈరోజు కీర్తన 136లో ఆయన కృప నిరంతరం ఉండును. అప్పుడు కూడా కృప చూపిస్తాడు నీకు. కాబట్టి ఇప్పుడే కళ్ళు తెరవాలి, ఇప్పుడే మేలుకోవాలి, ఇప్పుడే సరి చేసుకోవాలి. దేవుని విషయాల్లో, దేవుని పనుల విషయాల్లో, మన విషయాల్లో, మన పనుల విషయాల్లో, ఇంట బయట మనము దేవునికి మహిమకరంగా పనిచేసేవారుగా ఉండాలి. దొంగ పని వారిగా ఉండకూడదు, దాచిపెట్టేవారిగా ఉండాలి. నీకు ఏదో ఒక అవకాశం ఇచ్చాడు, ఏదో ఒక తలాంతి ఇచ్చాడు, నీకు పాటలు పడే తలాంతి ఇచ్చాడు, సద్వినియోగం చేసుకోవాలి. వాక్యం చెప్పే తలాంతి ఇచ్చాడు, సద్వినియోగం చేసుకోవాలి. నలుగురిని ఆకట్టుకుని నలుగురు తీసుకురాగలిగే సామర్థ్యం ఇచ్చాడు, ఉపయోగించాలి దేవుని కొరకు. నీవే రోబోట్ లాగా వస్తావు చర్చికి కదా. కీ చింటారు ఎవరో పో 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 అని పాపం. ఆ కీ మళ్ళీ ఆగిపోయిందనుకో నువ్వు మధ్యలో అయిపోతావు. బొమ్మకు కదా కీ ఇస్తే నడుస్తారు కదా, కాళ్ళు ఈడ్చుకుంటా, చేతులు ఈడ్చుకుంటా ఆయాసంగా. ఎట్లా రావాలి సంఘంలోకి? ఎట్లా రావాలి? యాత్రా కీర్తనలు మనం చూసాం, సంతోష గానములతో కదా, రోడ్డంబడి పాటలు పాడుకుంటూ రావాలి. ఎక్కడికి వెళ్తున్నావు? ఇదిగో మందిరానికి వెళ్తున్నావు. నీ కడుపులో ఎంత దుఃఖమన్నా ఉండని, పైకి ఎట్లా ఉండాలి? ప్రభువును మహిమపరిచేవారిగా మనం ఉండాలి. కాబట్టి సోమరితనం, లేజినెస్ అనేటువంటి మాట మనం గమనిస్తాం. చిన్నప్పుడు ఒక పాట కూడా విన్నాను, కొండలైనా కరిగిపోవు కూర్చొని తింటే. కొండలైనా కరిగిపోతాయంట కూర్చొని తింటే. కాబట్టి తప్పదు. ఆ కొండకి ఎంతో కొంత మళ్ళీ కలుపుతూ ఉంటేనే కొద్ది కాలం నిలబడుతుంది. నాకు ఇంత ఉందిలే అని నువ్వు అనుకున్నావు అనుకో, అంతా కూడా ఎంతసేపు అండి. ఈ రోజుల్లో, పాత రోజుల్లో 10 రూపాయలు ఇస్తే 10 నెలలు ఖర్చు పెట్టుకునేటోళ్ళం. ఈ రోజుల్లో 10,000 ఇస్తే 10 నిమిషాల్లో ఖర్చు పెట్టేస్తున్నారు. 10 నిమిషాలు కూడా అవసరంలే, నిమిషంలో కూడా కొట్టేస్తారు పాపం కదా. కాబట్టి ఆ రోజులకి ఈ రోజులకి తేడా ఉంది. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు మెరుగు పెట్టుకోవాల్సినటువంటి అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువగా అవసరాలు కూడా ఉన్నాయి. నువ్వు బాగుపడాలి అన్నా, నువ్వు దీవించబడాలి అన్నా నీ చేతిలో ఉంది. నువ్వు వాళ్ళు దీవించలేదు, వీళ్ళు దీవించలేదు, వాళ్ళు నా కొరకు ప్రార్థన చేయలేదు, నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేయవలసినవన్నీ సక్రమంగా. అవును నేను సంఘానికి వస్తున్నాను, సంఘానికి వస్తున్నావు. నీకు ఇచ్చిన తలాంతి విషయం ఏంటి? నీకు ఇచ్చాడుగా ఆర్థికంగా సాయం చేయమని, నీకు ధనం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మూట కట్టుకొని బ్యాంకులో అకౌంట్లో వేసుకోవడానికి, లక్షలు కట్టగట్టుకొని ఇన్ని కోట్లు అయినాయని కోటీశ్వరుడు అనిపించుకోవడానికో కాదు. నీకు ఇచ్చింది బీదలకు ఖర్చు పెట్టడానికి, నీకు ఇచ్చింది దేవుని కొరకు మహిమకరంగా వాడటానికి. అట్లాగే నీకు ఒక తలాంతి ఇచ్చాడు, దాన్ని ఉపయోగించాలి. పాటలు పాడటము, వాక్యం చదవటము, ఇంకొకరికి మాట చెప్పటము, ఇంకొకరిని ఆకర్షించి తీసుకురావటము, లేదా వారికి అన్యాయమైనటువంటి పరిస్థితుల్లో, అక్రమైన పరిస్థితుల్లో, బలహీన పరిస్థితుల్లో వచ్చినప్పుడు కొంతమందికి ధైర్యం బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో పోయి ఎందుకురా నేను తోడున్నా కదా, ఎందుకు భయపడతావు అంటారు. అట్టి భరోసా ఇచ్చి వాళ్ళ సామర్థ్యాన్ని పెంచి వాళ్ళని బలపరచడానికి ఏదైనా సరే నువ్వు చెయ్యాలి. నువ్వు చేయకపోతే సోమరి అయినా చెడ్డదాసుడా అంతే. ఇక దాంట్లో మళ్ళీ వేరే ఆప్షన్ లేదు, వేరే మాట లేదు. ఇది మనం గమనించుకోవాలి. బద్ధకస్తులు అంటాం కదా, బద్ధకస్తులైనా ఎక్కడో చోట పొడుచుంటే పోతారు ఒక పనికి. ఈ సోమరులు దేనికి పోరు. మీకు చాలా ఉదాహరణలు ఉన్నాయి, మీరు గమనిస్తే. అందుకనే దేవుడు ఒక మాట అంటాడు, సామెతలు 6. మీకు అన్ని సామెతల్లోనే చక్కటి మాట ఉన్నాయి. మీరు సామెతలు తీసి పెట్టుకుంటే ఒక 10-20 వాక్యాలు చూడొచ్చు అక్కడ. సామెతల్లో 6:6లో చూస్తే మీరు ఏమని చూడగలరు? మీరు గమనిస్తే ఏమని ఉందండి? సోమరి సీమల యొద్దకు వెళ్ళుమో, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుమో. ఓ సోమరి అయినటువంటి చెడదాసుడా, నీకేమీ లేకుండా నిన్ను చేయమని నేను అడగట్లేదు. నీకు ఒక తలాంతి ఇచ్చాను, ఒక రూపాయి ఇచ్చాను, ఒక దీవెన ఇచ్చాను, ఒక జీవం ఇచ్చాను. నాకేమీ ఇవ్వలేదు దేవుడు, నేనేం పెట్టుబడి పెట్టాలా? నీ బ్రతుకునిచ్చాడు. నువ్వు ఇంకా ఈరోజు బ్రతుకున్నావంటే అది దేవుడు ఇచ్చినటువంటి కృప, వరము. ఆ బ్రతుకును పెట్టుబడిగా. అంతే కదా, వ్యాపారం చేయాలంటే పెట్టుబడి కావాలి. మళ్ళీ మనకు తెలివి ఎక్కువ కాబట్టి ఏమి ఇచ్చావు, మరి ఎట్ట పెట్టుబడి చేసి ఏం వ్యాపారం చేయాలి అంటావు నువ్వు. ఒరే పిచ్చోడా, నీకు బ్రతుకునిచ్చాను చూడు, అదే పెట్టుబడి రా. ఈ కాలు చేతులు చక్కగా ఏ పెరాలసిస్ వచ్చి ఏదో వచ్చి పడిపోకుండా నీకు నిలబెట్టాను చూడు, అదే రానైనా ఆ కాలు చేతులే ఉపయోగించరా.
ఏ బ్రెయిన్ ట్యూమర్ రాకుండా, ఇంకేదో రాకుండా నీ యొక్క మెదడును పొదిగి పట్టుకొని నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను చూడు. చిన్న దెబ్బ ఎన్ని నాళాలండి, ఎంత సందంగా ఉంటాయండి టిష్యూస్. చిన్న దెబ్బ తగిలితే 5 ఫట్. ఏ జ్ఞాపశక్తితో పోద్ది, ఏ పెరాలసిస్ వస్తుంది కదా. ఎంత జాగ్రత్త కదా ఈ చిన్న మెదడు మీద. మరి ఇంతగా కాపాడుతున్నటువంటి దేవుడికి ఎలా చేయాలి అంటే, నువ్వు ఏం పెట్టావు? మన తల్లిదండ్రులు కూడా పిల్లలు ఇలాగే అడుగుతుంటారు, ఏం చేసావు అని. అరే జర్మనీ ఇచ్చారు చాలురా అని అంటూ ఉంటారు కొన్నిసార్లు రీల్స్లో అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటారు. అలా అనకూడదు. తల్లిదండ్రులు జర్మనీ ఇచ్చారు కదా అది చాలు. అదే కాదు, ఇంకా దేవుడు నీకు ఇంకా పెట్టుబడి ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు, నోటి మాటనిచ్చాడు, కంటి చూపునిచ్చాడు, వినికిడి శక్తి ఇచ్చాడు, వాసన చూసే శక్తి ఇచ్చాడు. ఏ ఒక్కటి లేకపోయినా ప్రజలు ఎంత దుర్భరమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారని ఒక్కసారి వాళ్ళని చూస్తే తెలుస్తుంది. గుడ్డెళ్ళని చూడు, నీకు కళ్ళు ఇంత లావిచ్చాడు. ఏం కళ్ళు? గుడ్లగుమ్మ కళ్ళు కదా. ఎంత సంతోషం కదా. కళ్ళు లేని వాళ్ళని చూసి వాళ్ళు పడే అవస్థలు చూస్తే దేవుని మహిమపరచాలనిపించదా? దేవుని స్తుతించాలనిపించదా? ఇంకా నువ్వు చేతులు కట్టుకున్నావంటే ఒకటే మాట, సోమరివైన చెడ్డదాసుడా. నీ కళ్ళను బట్టి దేవుని స్తుతించు, నీ నాలుకను బట్టి దేవుని స్తుతించు, నీ నీ యొక్క మాటలను బట్టి దేవుని స్తుతించు. వాళ్ళని చూసినా, ఇవన్నీ చేయలేని వాళ్ళని చూసినప్పుడు నీకు అనిపించదా ప్రభు నా పట్ల ఎంత కృప చూపించాడని? నీవు ప్రభును మహిమపరచాలని అనిపించకపోతే నువ్వు నిజంగా సోమరివైన చెడ్డదాసుడా. దాసుడా అంటే దాసుడా కాదు, దాసురాళ్ళు కూడా. మళ్ళీ ఇక్కడ కష్టం, ఒకరికే చెప్పాడు, మొగలకే చెప్పాడు. లేదు దేవుడు అందరికీ చెప్పాడు. కాబట్టి మీరు గమనిస్తే చీమల యుద్ధకు వెళ్ళిమో వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునము అంటూ ఉన్నాడు. మీరు గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి మాట. చీమల గురించి మనం ఎన్నోసార్లు సైంటిఫిక్గా మీరు చూస్తే ఎన్ని కాలాలు ఎట్లా దాచిపెట్టుకుంటాయండి. ఎప్పుడు కూడా తీసుకెళ్ళి స్టాక్ పెట్టుకుంటూనే ఉంటాయి, ఆగవు. ఎంత దొరికినా మనం ఏమంటాం, ఆశపోతులు తిండిపోతులు అనుకుంటాం, కానీ ఈ సోమరిపోతులు అనుకోం కదా. ఆశపోతు తిండిపోతులాగా సోమరిపోతు అని కూడా, సోమరితనం కాదు మరి, వాడు పెద్ద సోమరిపోతురా అంటుంటారు కదా. పోతులు కదా. పోతులు అంటే లోపడినటువంటి వాళ్ళు. ఈ మేకపోతు, దున్నపోతు కదా, సోమరిపోతు, వీళ్ళంతా ఒకటే కేటగిరీ. దున్నపోతులు, మేకపోతులు, ఇవన్నీ కూడా ఒకటే కేటగిరీ. ఏమన్నా అనుకోండి, ఇదేముంటుంది నా వాకి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. ఏమని చెప్తున్నాడంటే, చీమలు ఎంత జాగ్రత్తగా పొదుగు చేసుకుంటాయి, పోగు చేసుకుంటాయి. వర్షాకాలం అవి బొక్కలు బూడిపోయే, బయటికి రాలేవు. ఎంత చక్కగా హ్యాపీగా ఫ్యాన్ వేసుకొని కూర్చొని ఏసీ రూమ్లో కింద, పైన ఎంత వర్షం పడుతుంటే కిందనేమో వడ్డించుకొని తింటుంటాయి. నువ్వేమో వర్షం అనలేదు, ఎండని లేదు, ఎక్కడ కూడబెట్టుకోవడానికి లేదు కదా. జ్ఞానం లేనటువంటి పరిస్థితులు. దేవుడిచ్చిన అవకాశాలను పోగొట్టుకుంటాం, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను పోగొట్టుకుంటాం. ఏమంటే నాకు అది చేత కాదు, ఇది చేత కాదు. నీ నోటి మాట స్థిరపడును గాక. నువ్వు ఏదైతే లేదు అంటున్నావో అది లేకుండా పోవును గాక. ఇది నేననే మాట కాదు, సాతాను అలాగే చేస్తాడు. అందుకని ఏమంటాడంటే, ఉన్నదని పలుకు అంటా ఉంటాడు. పెళ్లి ప్రమాణాలు చేయించేటప్పుడు మా పుస్తకాల్లో ప్రామిస్లు చేసేటప్పుడు పలికిస్తారు కదా, ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, మరణము వరకు అనే మాట ఉంటుంది. నేను నా పుస్తకంలో కొట్టేసి రాసుకున్నా, బ్రతికినంత కాలం. మరణము వరకు తోడుంటాను అనడానికి, బ్రతికినంత కాలం నేను తోడు నిలబడతాను అనడానికి ఎంత తేడా. ఎంత పాజిటివ్ మాట, ఎంత మంచి మాట చూడండి. చావు అన్నటువంటి పదం కూడా రాకుండా చేస్తాం. ఈ పాజిటివ్ యాటిట్యూడ్, ఈ యొక్క వెలుగుతో నింపబడినటువంటి మాట, జీవపు మాట దేవుడు మనకిస్తే దాన్ని ఉపయోగించుకోలేకపోయి ఎప్పుడు దరిద్రం నేను చేస్తా, నేను పోతా, ఇవే ఉంటాయి మాట. ఈ దరిద్రపు మాటల వల్ల దరిద్రం తెచ్చిపెట్టుకుంటున్నావు. అది విషయం. ఇంట్లో వాళ్ళు భరించలేరు, బయట వాళ్ళు భరించలేరు. చివరికి వచ్చేసరికి ఏమైపోతుందంటే దేవుడు కూడా భరించలేక సరే నీ ఇష్టం అనేస్తాడు. ఇక అయిపోయి ఆయన తెంచాడు అంటే మళ్ళీ ముడేయటం ఎవరితరమో కాదు. అందుకే గద్దిస్తూ ఉంటాం ఎక్కువగా. తెగేదాకా లాగొద్దు. ఎవరితోనన్నా మూడేసుకోవచ్చు, కానీ మళ్ళీ తెగేదాకా లాగితే దేవుడితో మళ్ళీ మూడేయటం వల్ల అయ్యే పని కాదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. సోమరితనం, సోమరి పోతు అంటున్నటువంటి మాటలు మనం చూస్తే చాలా చక్కటి మాటలు ఉన్నాయి. చీమల యుద్ధకు వెళ్ళి నడతలు కనిపెట్టి జ్ఞానం సంపాదించుకోమని చెప్తా ఉన్నాడు. మరి అంతేకాకుండా ఇంకో మాట సామెతల్లో మీరు చూస్తే 6:9 మీరు ఇంకో మాట మీరు గమనించండి. ఏముందో చూడండి. నిద్రపోతూ నిద్రపోతూ వాడు పని చేయడు, కానీ తపాలాలు తింటాడు. వాళ్ళని కింద మనం భోజనానికి పిలిస్తే 3 రోజుల భోజనం ఒక పూట తినిపోతాడు. వాడు సోమరిపోతూ నిజమే, కానీ వాడు ఏం చేస్తాడు? తిండిపోతూ, వదురుపోతూ, నిద్రపోతూ. ఎంతసేపు పడుకొని ఉందో అంటే నిద్రపోతూ. వాడు కూర్చున్నా నిద్రపోతాడు, నిలబడినా నిద్రపోతాడు, పడుకున్నా ఇంకా బాగా నిద్రపోతాడు. వానికి బెడ్డు గిడ్డు ఏం అవసరం లే, ఫ్యాన్ గిన్నె ఏం అవసరం లే. ఓరి సోమరిపోతూ, సోమరివైన చెడ్డదాసుడా.
సోమరివైనటువంటి చెడ్డ దాసుడా, ఈరోజు నిన్ను నన్ను ఈ విధంగా ఈ మాటల చేత ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. మొదటి ఆదివారం బలలో చేయి వేయాలి. ఏదుందో నీలో గమనించుకో, ఏది తొలగించుకోవాలో గమనించుకో, ఏది తెచ్చిపెట్టుకోవాలో గమనించుకో. నిబ్బరంగా బలలో చేయి వేయి. అపాత్రదానం చేయకుండా చూసుకో. దేవుని పని అది, దేవుని పని అది. కాబట్టి ఇంకా మీరు గమనించినట్లయితే ఏమిటాడు, ఎంతసేపు నువ్వు పండుకొని ఏదో ఇదిగో రేపు లేస్తా, సాయంత్రం లేస్తా, ఇప్పుడే కదా పండుకున్నా కదా, ఇట్లా అంటూ ఉంటారంట. ఇంకా ఏం చేస్తాడంట, ఎప్పుడు నిద్ర లేచేదావు. ఈరోజు ప్రశ్నిస్తున్నాడు, నువ్వు నిద్రపోతున్నావు, నువ్వు వేయట్లేదు అంటున్నాడు. నువ్వేమో మేలుకొని ఉన్నాను అంటే దేంట్లో, నువ్వు ఇంటర్నల్గా నీ మనసులో ఇన్యాక్టివ్గా మారిపోయావు. నువ్వు యాక్టివ్గా లేవు. స్తబ్దత ఉన్నది, నిరాశ ఉన్నది, నిరాసక్తత ఉన్నది అనేది నువ్వు గమనించుకోవాలి. నిరాశ, నిస్పృహ, ఇంకా ఏమంటారంటే ఇక వాటిని చాలా ఉన్నాయండి పదాలు. ఒక పదం లేదు. పైకి బాగానే ఉంటావు, పైన పట్టారం లోనలు ఉంటారు. ఏ పనికి పలకవు, ఏ పని చేయవు, అన్నిటికీ అన్నట్టు ఉంటుంది. ఏది ఇటువంటి వాళ్ళతో చాలా డేంజర్. నేను చేయను అన్న వాడితో నన్ను భరించవచ్చు. మనం ఏదో వాడు చేయను అన్నాడు, ఇంకొకరిని పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. వీడు చేయను కూడా అనడు. ఈ సోమరిపోతూ కట్టి విరోడు పాము చావకుండా జాగ్రత్త పరచబడుతూ ఉంటాడు. వాడి జీవితాలు అలాగే కొనసాగిస్తూ ఉంటారు. అది మంచిది కాదు. చెడ్డదాసుడి లక్షణం అదే. అందుకనే ఇక్కడ దేవుడు ఒరి సోమరి అంటూ చక్కగా మంచిగా సోమరి అనే మొదటిగా చెప్తున్నాయి. చీమల యుద్ధకు వెళ్ళిమో వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొని అంటూ ఉన్నాడు. అంతేకాకుండా ఎంతసేపు పండుకునేదో, ఎప్పుడు నిద్ర లేచుదో అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆత్మీయంగా కూడా ఎలా నిద్ర లేస్తావయ్యా, శారీరకంగా కూడా ఎప్పుడు పడుకోరు. ఒరే లేరా, దరిద్రం రా, పొద్దెక్కిందిరా అంటారు ఊర్లలో. ఎక్కువసేపు పడుకుంటే ఏం చేస్తారో తెలుసా, ఊళ్ళలో అవాతాతలు అమ్మనాయనలు అన్నారు. ఎందుకంటే మంచి ప్రేమ కదా బిడ్డల మీద, కొడుకుల మీద. పడుకోనిలే, రాత్రి 1 గంట వరకు సెల్ ఫోన్తో ఆడుకున్నాడు వాడు అంటారు అన్నమాట. పొద్దున 10 గంటల అంతే కదా. ఈ రోజుల్లో రాత్రులు పిల్లలు ఏం చేస్తున్నారంటే మహా అంటే 1 గంట 2, 3 వరకు మేలుకుంటారు. ఎలా మేలుకుంటారు అంటే సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది కాబట్టి. ఆ రేస్ అన్ని బడి నిద్ర పట్టక కళ్ళు ఇదైపోయి గందరగోళం బట్టి పొద్దున్న లేసేసరికి ఇట్టని ఆవలించి ఇట్టని పిల్లలకు నిద్ర సరిపోవటం లేదు. తల్లి మనసు, తండ్రి మనసు, ఇది ఇట్లా. ఈ అవ్వాతాతలు, అబ్బా జేజులు, పెద్దలు ఉంటారు చూసిన వాళ్ళు ఏమంటారంటే, అరే పొద్దెక్కిందిరా దరిద్రుడాలి అంటారు. మరి సోమరిపోతాం ఎంటారు లేదా? ఎప్పుడు ఈ తిట్లు తినలేదా? ఊర్లల్లో మస్తుగా చేసింటారు మీ అమ్మ నాయన. తిట్టకపోయినా మొత్తం లాగేస్తారు బెడ్ మీద. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, సోమరి వాడికి వాడు హాని చేసుకోవడమే కాదు, వాడు అనేకులకు హానికరం. వాడికి ఎక్కడ ఉంచి అక్కడ పరిస్థితులన్నీ చెడిపోతాయి. అటువంటికి దూరంగా ఉండటం మంచిది. ఒక మాట చెప్పాలంటే ఒక విషపు చుక్కలు అంటాడు. కడివిడి పాలల్లో ఒక విషపు చుక్క చాలు, మొత్తం స్వాల్ అయిపోద్ది. మన జీవితాలు నష్టమైతే వాళ్ళతో కలిసి తిరిగితే, వాళ్ళ మాటలు వింటే. వాడు చేయడు, ఇంకొకరిని చేయని. నువ్వు పోతున్నావా? ఎందుకు పోతున్నావు? ఏం కాదు, ఏం పోయినావులే, అట్లా ఉంటుంది. సంఘానికి వచ్చేటప్పుడు కొన్ని ఆటంకాలు ఇలాగే వస్తుంది కదా. భర్తలను, భార్యలు, అబ్బా నీకొక్కడే దేవుడా, నీకొక్కడికే సంఘమా, అబ్బా మొదటి ఆదివారం పోతావు, 3 వారాలు ఎగరగొడతావు, ఇట్లాంటివన్నీ డెప్పిపోవడం మాట్లాడిన అప్పుడే వస్తాయి. వాడు చేయడు, ఇంకొకరిని చేయనిడు అన్నట్టు ఉంటుంది వాతావరణం. కాబట్టి ఇటువంటి వాళ్ళ జోలికి వెళ్ళకండి, అవసరం లేదు. కాబట్టి ఈ మాటలు మనం గమనించుకుంటూ ఉన్నాం. 21, 25 కూడా చూడండి. 21, 25 కూడా చూడండి. చక్కటి మాటలు ఉన్నాయి. సామెతలు అన్ని సామెతల గురించి మాట్లాడుతున్నాను నేను, అందుకనే సామెతలు అని చెప్పలేదు. 21, 25 కూడా చూడండి ఏమనుందో. సోమరి వాని చేతులు పని చేయనొల్లవో, వాని ఇష్టము వాడిని చంపు. ఇచ్చా అంటే వాని కోరిక. వాడు ఏం చేస్తాడంటే, కొంతమందిని పనికి పెడతాం కదా, చూస్తూ ఉంటాం, వాళ్ళు కథలు చేస్తూనే ఉంటాడు, అంటూనే ఉంటాడు, చేతులు కదులుతుంటాయి కానీ పని జరగదు. ఇక్కడ దేవుడు ఒకటే మాట, వాడిని పని చేయనొల్లవంట వాని చేతులు. అన్నకు బాగా తెలిసి ఉంటుంది, పెయింటర్ కాబట్టి కదా. ఈ రూమ్ అయిపోవాలంటాడు, సాయంత్రం వస్తాడు, ఇంకా మొదటి రోజులోనే ఉంటారు వాళ్ళు. ఏమంటే ఇంక ఇదో చెప్తారు అన్నమాట. అట్టా ఇట్టా రీజన్స్ బాగా చెప్తారులే. పని చేయనొల్లవు చేతులు ఆడుతున్నట్టు. మళ్ళీ యాక్షన్, ఫిక్స్ యాక్షన్ 500. ఎంత బాగా కదిలిస్తుంటారంటే కొట్టినట్టే చూస్తుంటారు. యజమాని వచ్చేసరికి మొత్తం పూసుకొని కష్టపడినట్టు ఇట పడిపోతారు. పనులంతా అన్ని చోట్ల అది చూసి విసుగైపోయింది. దేవుని విషయాల్లో అలా ఉండకండి. సోమరివైన చెడ్డదాసుడు అని దేవుని చేత పిలిపించుకోకండి. ఆ నిత్య నరకాగ్ని గుండానికి వారసులుగా మీరు వెళ్ళకండి. ప్రభు యొక్క నిత్య జీవానికి వారసులుగా, పరలోకపు స్వాస్థ్యపు వారసులుగా, దేవుని బిడలుగా, దీవెనలకు పెట్టుకొమ్మగా ఉండండి. మీ కొమ్మలు బాగా ఫలించాలి, ఎండిన కొమ్మల్లాగా ఉండకూడదు. ఎక్కడ చూసినా పండు కనపడాలి. సోమరివైన చెడ్డదాసుడా,
ఏం చేస్తున్నావు దేవుని కొరకు, ఏం చేస్తున్నావు కుటుంబం కొరకు, ఏం చేస్తున్నావు నీ కొరకు, వ్యవస్థ కొరకు, దేశం కొరకు. తింటున్నావు, ఏదో ఉంది డైలాగ్, టిఫినీలు చేశారా, కాఫీలు తాగారా, పొద్దున్న లేసారా, వండుకున్నారా, తిన్నారా, పండుకున్నారా. ఇది సోమరితనం. నువ్వు అనుకుంటావు నేను బాగున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. సోమరివైన చెడ్డదాసుడా అని ప్రభువు నోట పలికించబడింది. ఆ మాట వచ్చిందంటే ఇక అయిపోయి, నిన్నెవరు కాపాడలేరు. ఎంతమంది కాపర్లు, ఎన్ని పెద్ద సంఘాలు, లక్షల వేల మంది ఉన్నటువంటి సంఘాలలో నీకోసం ఉపవాస ప్రార్థనలు చేసినా అది మాట తీరు మారదు. ఇక దేవుడే కనికరం చూపించాలి. అందుకే ఆయన కనికరము నిరంతరం ఉండును. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. మీ పిల్లలకు కూడా కష్టపడడం నేర్పించండి. పిల్లలు కూడా పని చెప్తే చేస్తుంటారు, అన్ననే గీకుతుంటారు కదా. చిన్నప్పుడు మా అమ్మ మాకు చెప్తుండే ఎల్లిపాయలు వలసరా అని. ఆ ఎల్లిపాయల పొట్టు తీయాలంటే ఏలిసా. మా అమ్మ 100 చేసుకుని వచ్చేసరికి మాది 2వ ఉంటుండే, 2వ 3వ ఒలుస్తుంటే. ఇది ఏందిరా అంటే ఇంతే మా అని చెప్తుంటే. మా అమ్మ అప్పటికి 4 ఏమంటారు ఇన్ని గుప్పెడు ఒలిసి ఉంటుంది బాగా. ఎల్లిపాయలు ఒలుస్తారు కదమ్మా మటన్ గిట్టన్, అల్లం వెల్లుల్లి దంచడానికి. ఇప్పుడు కొంటున్నారు పేస్ట్, అప్పుడంతా దంచుడే కదా, మిక్సీలు కూడా లేవు, దంచాలే. అట్టు తయారైన వాళ్ళు ఇట్లా బాగుపడినాం. మీరు కూడా అలా ఉండకండి. సోమరివైన చెడ్డదాసులాగా ఉండకూడదు అనేది దేవుని కృప అనేది. వాని చేతులు పని చేయనల్లవో, ఇంకా ఏమంటాడమ్మా, వాని ఇచ్చ, వాడికి లేని పని మళ్ళీ ఇష్టాలు కదా. పని అయితే చేసేది లేదు, అది కావాలి ఇది కావాలి. అదేమంటారు, ఏం మాటలమ్మా, డాంబికాలకు పోతుంటారు చూడు, గొప్పలకు పోతుంటారు చూడు, అట్లా అవి చేస్తూ ఉంటారు. వాళ్ళని దూరం పెట్టడం చాలా అవసరం. మీరు గమనిస్తే ఇంకా చాలా ఉన్నాయి సామెతల్లోనే. 12:24 చూడండి, లైన్గా చూద్దాం కొన్ని మాటలు. 12:24 శ్రద్ధగా పనిచేయి వారు ఏలుబడి చేయుదురు, సోమరులు. ఒకవేళ వీడు పని చేయాల్సి వచ్చినా వీనికి గిట్టుబాటు కాదు. ఎందుకంటే వాడు పని చేసే తీరు చూస్తే యజమాని వానికి మంచినీళ్ళు కూడా ఇవ్వడు. ఇక కూలేమి ఇచ్చి పంపిస్తాడు, నాయన నిన్ను పెట్టుకొని నాకు రోజంతా పోయిందిరా, నీ చుట్టూ అరుచుకుంటూ తిరిగేసరికి నాకు ఆయాసం వచ్చిందిరా, తలనొప్పి వచ్చిందిరా, టాబ్లెట్ వేసుకున్నా, జ్వరం వచ్చింది, ఇక పోనైనా నువ్వు పోతే సార్ మాకు దరిద్రం పోయింది అంట. కొంతమంది మనం గుంపులో తెచ్చి పెట్టుకున్నప్పుడు ఇటువంటి చూస్తూ ఉంటాం. ఇక వారు వెళ్ళిపోతే మనకి ఎంత రిలీఫో, వాళ్ళు వెళ్ళిపోతే మనకి ఎంత రిలీఫో. గమనించండి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. వాడికి జీవం కలిగినటువంటి పని దొరకదు. ఎందుకంటే వాడు పని వేస్ట్ గాడు, వాడు వేస్ట్ ఫెలోస్. వాడు పనిని పాడు చేస్తాడు, పని మంతులను పాడు చేస్తాడు, వాడు చేయడు, ఇంకొకరిని చేయనివ్వడు. దేవునికి మహిమకరమైన జీవితం వాడిది కాదు. కాబట్టి వాడు దరిద్రుడుగాను, వాడు నీతిమాలిన వాడుగాను, వాడు ఒక అవిశ్వాసగాను నిలబడిపోతూ ఉంటాడు. దేవునికి వ్యతిరేకమైన శక్తితోనే ఉంటాడు తప్ప దేవుని జీవముతో నింపబడినటువంటి వాడుగా వాడు ఉండడు అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అట్లాగే 18, 19 కూడా చూడండి, సామెతల్లోనే. అందుకే నేను సామెతలు చెప్పట్లేదు, కానీ 18, 19వ వచనం చూడండి. 18, 9 చూడండి. పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. చెప్పాను కదా, అనేకీకుతుంటారు, కదలరు, ముందుకు కదలరు, ఎన్నికిపోరు. ఆడ పని కాదు, ముందుకు పోదు. వీళ్ళు ఎవరట, పని చేసేటోళ్ళకు నష్టాన్ని తెచ్చిపెట్టేటోళ్ళు. వీరి యొక్క పరిస్థితులను మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలనేది మనం చూస్తాం. 19లో కూడా చూడండి, 19లో 15వ వచనం చూడండి. సోమరితనము మామూలు నిద్ర కాదు. మామూలుగా కష్టపడి పని చేసినట్టు కూడా సరిగా నిద్ర పట్టదు. ఈ సోమరులకంటే గాఢ నిద్ర అంట, మంచి నిద్ర, గాఢ నిద్ర లోపడవేయును. సోమరివాడు ఫస్ట్ వాడికి ఫస్ట్న నిద్ర బాగా పడుతుంది. మన కడుపు నిండా తిన్నా నిద్ర పట్టదు. రేపు ఏమవుతుందో, రేపు ఎట్టనో, రేపు ఏం కథనో, ఏం చేయాలి, ఎట్ట చేయాలి, మంచి ఆలోచన, తప్పని కాదు. కానీ దాని గురించి దిగులు పడకూడదు. అంటే ఏం చేయాలని ప్లాన్ చేసుకోవడం తప్పు కాదు ముందు రోజు, కానీ రేపు ఏమవుతుందని దిగులు పడడం, బాధపడడం తప్పు. రేపు ఏమవుతుందో అని దిగులు పడితే తప్పు, కానీ రేపు ఇది చేయాలి అని అట్లా ఓకే, ఒక ప్లానింగ్, అది మంచిది. అది జ్ఞానవంతుల లక్షణం, అది తెలివైన వారి లక్షణం కదా. పొద్దున్న ఏం టిఫిన్ చేయాలో రాత్రే సిద్ధపరచుకోవడం, ఇడ్లీ పిండి రెడీ చేసుకోవడం, చట్నీకి పల్లీలు ఎంచి పెట్టుకోవడం, ఇవి తప్పు కాదు. జాగ్రత్త, పొద్దున టైం సేవ్ అవుతుంది, పని చేసుకునేటోళ్ళకి, పరిగెత్తేటోళ్ళకి కదా, చాలా మంచిది. కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్లాగే మరి గమనించినట్లయితే 24వ వచనం కూడా చూడండి, దీంట్లోనే ఇదే అధ్యాయంలో. బహుమంది చెల్లుకాండ్రు గలవాడు సహోదరుని కంటే ఎక్కువగా హత్యుడు స్నేహితుడు. ఇటువంటి వాళ్ళని స్నేహం చేసుకోవాలి మనం. సోమరులత కాదు స్నేహం చేయాల్సి, సోమరులత కాదు, ఇది మనం గమనించుకోవాలి. అట్లాగే 19వ అధ్యాయం చూడండి, 19, 15 చూసారా. సోమరితనం గాఢ నిద్రలో పడిన సోమరివాడు పసుపడి ఉండను. అట్లాగే దీంట్లో 24 చూడండి.
సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దానిని తిరిగి ఎత్తనైనను ఎత్తడు. ముంచుతాడు కానీ తీసుకొని నోడదాకా కూడా తెచ్చుకోడంట. ఈ సోమర్తనం బండలు కొట్ట, ఈ నెత్తిన బండవాడ మాట్లాడాలి కదా, ఈ నెత్తిన బండవాడ అంటే అయిపోతుంది. ఎంత నీచమైనటువంటి ప్రవర్తన! ఒక దేవుని విషయాల్లోనే కాదు, ఒక మీ గురించే కాదు, సమస్త లోకంలో ఉన్నటువంటి విషయాలు. దేవుని కొరకు అంటే పలక్కపోవడం, దేవుని సన్నిధిని అనుభవించలేకపోవడం, దేవుని పరిశుద్ధాత్మ శక్తిని వరంగా తీసుకోలేకపోవడం, ఇస్తుంటే తీసుకోలేకపోవడం. ఇక్కడ విశేషం ఏంటంటే ఒక తలాంతి ఇచ్చాడు దేవుడు, వాడు మూసిపెట్టాడు. ఏమనంటే నువ్వు షెడ్యూడిగా అంటాడు, అందుకే దాచిపెట్టినాడు. అసలు దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది, లోపల పెట్టుకుంటే అయిపోయాయి కదా. మనకిచ్చినటువంటి వరాన్ని, మనకిచ్చినటువంటి తలాంతును దేవుని మహిమార్థమే వాడలేకపోతే సోమరివైన చెడ్డ దాసుడా, దేవుని కొరకు పని చేసేవాడుగా నువ్వు ఉంటే అది నిండుగా, ఏమంటాడు దేవుని కోసం పని చేయడం, నిండుగా చేయాలి, కొదువగా చేయకూడదు. ఊడ్చినా తుడిచినా ఇంకేదన్నా చేసినా నిండుతనం చేయాలి. అది ఎవరి కోసం చేస్తున్నావు, వాళ్ళ కోసం కాదు, దేవుని కొరకు చేస్తున్నాను అనుకొని చేయాలి అంటాడు. అలా చెయ్యని వాడు, ఈ సోమరి వాడు నష్టపోయినట్టుగా నష్టపోతాడు అనేది మనం చూస్తా ఉన్నాం. సామెతలు 15-19 చూసినామా ఒకసారి చూడండి. 15-19 అసలు చక్కటి మాటలు అనేకం ఉన్నాయి సోమరుల గురించి. అవన్నీ కూడా మీ నోటీస్కు తీసుకొని వస్తున్నాను, మీరు చదువుతూ ఉంటారు. సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, సోమరులు పోయే త్రోవ ఎట్టంటదమ్మా, ముళ్ళ కంచె. వాడు ముళ్ళ కంచె లేకపోయినా మూలుగుతానే నడుస్తాడు. ఇక ముళ్ళ కంచె ఉంటే వాడు అసలు కట్టు కదా, వాళ్ళు గుచ్చుకుంటే సార్ అంటూ ఉంటాడు. పనివాడు పనికొచ్చు, అవి గుచ్చుకుంటాయి, ఇవి గీతలు పడతాయని అనుకుంటే పని జరుగుద్దా అండి? పని జరుగుద్దా? ఇటువంటి వారు ఎంత నష్టాన్ని తెచ్చి పెడతారంటే, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇది ఒక దురాత్మ, డెడ్లీ డెమన్ అని పెట్టే ఈరోజు నా హెడింగ్. భయంకరమైన ఘోరమైన దయ్యం ఇది నిన్ను నష్టపరుస్తుంది, పక్కని కూడా నష్టపరిచేలా చేస్తుంది. వాళ్ళు బాగుపడడం వీడికి ఇష్టం ఉండదు, ఎందుకంటే వీడికి మేలు జరగదు కదా. సోమరోడికి అవతోడు కష్టపడి సంపాదించుకుంటుంటే నీకు జరిగిందా, ఇంకా పోలేదా, ఆ కార్ యాక్సిడెంట్ కాలేదా, నీకు ఈ ఇల్లు కూలిపోలేదా నీది అంటుంటాడు. వీడు అన్ని దరిద్రపు మాటలు మాట్లాడుతూ ఉంటాడు, నష్టం కలిగించేటువంటి మాటలు. ఇటువంటి వారిని ఎంత దూరం పెడితే అంత బాగుపడతావు. ఇటువంటివి నీలో ఉంటే కూడా ఎంత త్వరగా తొలగించుకుంటే అంతగా దేవునికి ఉపయోగపడతావు. నీ లైఫ్కి నీకు అది నీ జీవం కలిగేటువంటి జీవితానికి కూడా అది ఉపయోగకరంగానే ఉంటుంది అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. 24వ అధ్యాయం మీరు గమనించినట్లయితే సామెతల్లో 24లోకి మీరు గమనించినట్లయితే 30-31 చూడండి. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో ముళ్ళ తొప్పులో. వీడు సోమరి కదా, ఎక్కడ బీకేసుకుంటాడు. అందుకని ఏం పెరిగిందంటే వాని తోటలో, వాని పొలంలో, వాని ఇంట్లో, వాని జీవంలో, వాని జీవితంలో ఏం జరుగుద్దట, ముళ్ళ తుప్పలు పెరుగుతాయి. దేనికి కొరగాని జీవితం అయిపోద్ది. అబ్బా వీడు ఎలా జరిగిందా అని ఆశ్చర్యపోవడానికి ఒక ఆశ్చర్యకరంగా కూడా జరగదు. ఎందుకు జరగదంటే దేవుడు మహత్కారాలు చేసేటోడు. దేవుడు సోమరులకి ఎక్కడ తోడుంటాడు, కష్టపడేటోనికి తోడుంటాడు, ముందడుగులు వేసేటోనికి తోడుంటాడు, ఏదో చూసుకుందాం అనేటోనికి ఇంకా బాగా తోడుంటాడు కదా. ఏదన్నా కానీ చూసుకుందాం అని ముందడుగులు వేస్తారే వాళ్ళకి కలిసి వస్తుంది, వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. మళ్ళీ వాళ్ళకి చేయరు, ఇంకా వానికి ఇది జరుగుతాయి, వానికి ఇది జరిగింది, వీనికి ఇది జరిగింది, వాళ్ళకి బాగా అయింది, వాడు అప్పుడే కారు కొన్నాడంట, ఇచ్చడి మాట్లాడుకుంటుంటారు, ముక్కు తుడుచుకుంటారు. ఎంత దూరం పెట్టాలో అంత దూరం. దయచేసి జ్ఞాపకం, ఇటువంటి మాటలు అనేకం ఉన్నాయి. 31 కూడా చదివితే ఎంత చాలా. ఇదిగో దాని ఎందంతటా ముళ్ళ తుప్పలో కలిసి ఉండేను, దూలగుండలో దాన్ని కప్పి ఉండేను, దాని రాతి కూడా పడి ఉండేను. ఎంత దరిద్రంగా ఉంటుంది. శుభ్రంగా ఉంచుకారు కదా సోమరిపోతులు కదా. ఎక్కడ చూసినా కొన్ని ఇండ్లకు పోతే ఆడ బూజు ఉంటుంది, ఈడ బూజు ఉంటుంది. వాళ్ళు చక్కగా ప్రార్థన అయితే చేస్తుంటారు. ఇల్లు కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. దేవుని స్థలం అది కదా, దేవుని సన్నిధి కలిగిన ప్రార్థన సహవాసం కలిగినటువంటి స్థలం అది. శుభ్రత ఉండదు, అది ఉండదు కదా. వీళ్ళు మాత్రం శుభ్రంగా ఉంటారు, పిల్లలు ముక్కులు గడుచుకుంటుంటారు. ముక్కులు దుర్సాలని కూడా ఉండదు. కొన్ని సంఘాలకు, కొన్ని పరిస్థితులకు, కొన్ని కుటుంబాలకు దర్శనాలు వెళ్ళినప్పుడు చాలా చక్కగా ఉంటుంది కదా. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అన్ని పరిశీలిస్తూ ఉంటాం, అన్ని చూస్తుంటాం. కాబట్టి వాక్య రూపంలో వాటిని ఉదాహరణలుగా తీసుకుని ఎవరిని తిప్పిపడడానికి కాదు, కానీ అవే మనకు ఉదాహరణలు. మన జీవితంలో ఏం జరుగుతాయి అవే మన ఉదాహరణలు. కొత్తవి తెచ్చి వానికి జరిగింది, దీనికి జరిగింది మనం చెప్పుకోకర్లా. మన జీవితాల్లో ఏం జరుగుతాయి అవే మనం చెప్పుకోవాలి. వాటి ద్వారానే మనం బలపడాలి. వాటి ద్వారానే మనం సరి చేసుకునేవి ఉంటే కూడా సరి చేసుకోవాలి. వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 26వ అధ్యాయం మీరు చూస్తే సామెతల్లో 14వ వచనం చూడండి.
అంతే. నేను ఇప్పుడే చెప్పాను చూడు, ఈయనే గీకుతుంటాడు. ఇప్పుడు కాదు కానీ కొత్తలో ఈ కిందనే మనం కింద ఊడ్చుడు తుడుచుడు చేసేటప్పుడు నేను ఆనే కూర్చుంటా అంటే వాడు ఆనే గీకుతుండేటోడు. నేను అట్లా బయటికి బయట వచ్చే లోపల పని అయిపోయింది, కదులుతాడు అనమాట. ఈ యొక్క పనులు చేసే విషయంలో ఎటుంటుందంటే యజమాని ఉన్నప్పుడు ఒక రీతిగాను, యజమాని లేనప్పుడు ఒక రీతిగాను. అదేంద్రా ఇప్పటి వరకు ఆనే ఉంటివి, నేను అట్లా పోయి వచ్చేసరికి ఇదంతా అయిపోయింది ఆ పని అంటే, అయిపోయింది సార్ అంటాడు. మరి నేను ఇక్కడ గంటసేపు కూర్చుంటే గంటసేపు నువ్వు ఆనే ఉంచి పెట్టి ఏమన్నా చేసినా కదా, ఆడ కూడా బాగానే చేసిన. దేవుని పనుల్లో కూడా ఇటువంటి వాళ్ళు ఉంటారు. ఇటువంటి వారికి ఏమి దొరకదు ఎంత ఆశించినా. ఎందుకంటే దేవుణ్ణి కదా నువ్వు మోసం చేస్తున్నది. మనుషులను మోసం చేస్తే ఇంకెక్కడైనా ఏదైనా దొరుకుద్దేమో కానీ దేవుని మోసం చేస్తే ఏమీ జరగదు. అందుకే నిండు మనసుతో పూర్ణ బలముతో చేయాలి అంటాడు. నిండుగా చేయాలి, ఏది చేసినా కొదవగా చేయొద్దు అని అంటాడు. ఏమనుందమ్మా ఆ ముతక మీద అంటే అదే తలుపు, ఆ ముతక అంటే అవి కీళ్ళు ఉన్నాయి కదా, ఏమంటారు ఇంజస్, ఆ ఇంజస్ మీదనే తిరుగుతుంటాడు, ఊడి రాదు కదా. అట్లాగే సోమరి కూడా ఆ పడక మీదనే తిరుగుతుంటాడు. వాడు కింద కాలు పెట్టాడు, బయటికి పనికి పోడు, వాడు సంపాదించుడు, వాడు ఎవరికి కూడా మేలు అన్నది జరిగేలా ఉండడు, ఉపయోగకరంగా ఉండడు అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఏమంటాడమ్మా, కష్టము, వాడు కలుపుకోవడమే కష్టం అండి. ఇంక కలుపుకొని ముద్ద తీసుకోవడం, మళ్ళీ వాడిని కూడా ఎవడో కలిపి పెట్టాలి. మనం కొంతమంది వయసులో ఉన్న వాళ్ళకి కూడా ప్రేమ ఎక్కువై తల్లిదండ్రులు తిను బిడ్డ అని పెడుతుంటే నాకు అనిపిస్తుంటుంది ఓహో అని కదా. కొంతమంది దున్నపోతుల్లాగా ఇంత ఎదిగినా కూడా మమ్మీ అన్నం పెట్టినంటే పెట్టు. సరే ప్రేమ అది వేరు, బద్ధకం వేరు, అది కూడా ఉంటుంది కదా. జాగ్రత్త, నువ్వు ఏం చూసి పెడుతున్నావో ఏం చూసి చేస్తున్నావో అది సోమరితనం అయితే మాత్రం పెద్ద దెబ్బ. కొద్ది గొప్ప ప్రేమ వరకు ఉంటే కొంత మేలు, కానీ ఆ తర్వాత అలవాట్లో పొరపాటు అయిపోయి వాళ్ళు అదే అలవాటు చేసుకున్నారంటే సోమరి అయిన చెడ్డదాసుడు అని పెంచుకోవాల్సి వస్తుంది. ఇంతేకాకుండా 16వ వచనం కూడా చదువునైనా 26లో మంచోడు 4 కారణాలు చూపిస్తాడు, సోమరి 100 కారణాలు చూపిస్తాడు పని అగలవాడు. మంచిగా పనిమంతుడైన వాడు కూడా కొన్నే కారణాలు చూపిస్తాడు, సార్ అట్లా ఉంది కష్టం ఇట్లా ఉంది అని చెప్పుకుంటాడు. ఈ సోమరి 100 చెప్తాడు. మీరు అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడమ్మా, హేతువులు చూపగల 7 కంటే 7 అనే సంపూర్ణ సంఖ్య కాబట్టి దేవుడు చెప్పాడు. హేతువులు అంటే కారణాలు, అంటే ఒక పని విషయంలో నేను ఏదైనా చెప్తే 7 రకాల కారణాలు చెప్తారు. సార్ ఇది ఇట్లా కొంచెం కష్టమేమో, ఇది ఇట్లనే, లేదంటే ఇట్లా చేసుకున్నాం సార్ అట్లా. ఈ సోమరి అనేటోడు ఏం చెప్తాడు తెలుసా, వాళ్ళందరికంటే జ్ఞానంగా చెప్తాడు. ఏమని, ఇది వద్దు అంటే. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఈ ఉదాసీనత అంటే లేజినెస్ అంటే ఏం పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా మనకెందుకులే అన్నట్టుగా అక్కడ పిడుగులు దున్నపోతు మీద వానబడ్డం అంటారు చూసారా, అట్లుంటుంది ఇలా పరిస్థితి. ఏ దానికి పలకరు, ఏ దానికి ఉదాసీనత, కుదురులేనితనం, నిర్లిప్తత, ఇదన్నిటికీ మూలం ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా, నీలో ఉన్న విశ్వాసాన్ని నువ్వే బయటికి తరిమేసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చి విశ్వాసహీనుడిగా మిగిలిపోతావు. పెద్ద దెబ్బ ఎక్కడ దొరుకుతుంది తెలుసా, విశ్వాసం కూడా పోగొట్టుకునే పరిస్థితి తీసుకొని వచ్చి పెట్టి నువ్వు విశ్వాసహీనుడిగా, భక్తిహీనుడిగా మార్చబడి నీవు దేవునికి దూరమై సాతాను శక్తిలో కబంధ హస్తాల్లో పీడించబడుతున్నప్పుడు అప్పుడు కదా సోమర్తనం అంటే ఏంటో నిజంగా తెలిసేది. దేవునిలో ఉన్న కాపరి దగ్గర ఉన్న హెచ్చరిస్తూనే ఉంటాడు కదా. తల్లిదండ్రులు హెచ్చరించకపోయినా కాపరి వదిలిపెట్టాడు, హెచ్చరిస్తాడు. కాపరి బాధ్యత, ఎందుకంటే మీరు ప్రేమతో కొన్నిసార్లు ఎందుకు లేరా అన్నట్టుంటారేమో, కాపరికి అవేమనవు. ఖచ్చితంగా హెచ్చరించాల్సి వస్తే హెచ్చరిస్తాడు. నీకు అడ్డమే. అందుకే చాలామంది చెప్తూ ఉంటారు, మీరు చెప్పండి సార్ కొంచెం నా మాట వినడం లేదా అంటారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు మన టాపిక్ లేజినెస్, సోమరితనం. ఈ ప్రసంగి ఒకసారి చూడండి 10:18 చూడండి ఒక మాట. ప్రసంగి 10:18 చూడండి. వాడు ఒక్కడికైనా ఇంకేమైనా దరిద్రం పట్టించేది. ఈ సోమరిపోతుల కథ చూస్తే భయం అవుతుంది కదా. మీకెందుకు భయం అవుతారు, మేము ఫ్రెండ్సే సార్ అంటారా. ప్రసంగి 10:18 చూడండి నాయన. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోదు, కాబట్టి వాడు ఒక్కడే ఏదో నష్టపోతాడని వాడుంటే వాని పాలన వాడిని పోనీలే స్వామి, మనకెందుకు, వాడు గెలిపితే మనకు దరిద్రం అనుకుంటావేమో. వాడున్న ప్రతి చోట ప్రతి జనాలకి కూడా నష్టమే. ఇంటి కప్పు కూలిపోద్దట అంటే అందరికీ నష్టమని. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చేటే, సంఘంలో వాడు ఉంటే సంఘంలో ఉన్న వాళ్ళందరికీ చేటే. అంటే సోమరిపోతుల వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని చెప్పడానికి ఏమని చెప్తున్నాడమ్మా, సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. హోల్స్ పడి వర్షం అన్నప్పుడు చూడాలి, ఆడ డెక్ష పెట్టి ఈడ డెక్ష పెట్టి కలెక్ట్ చేయొచ్చు వర్షపు నీళ్ళు.
అదే మామూలుడైతే మొదటి దాని దగ్గరనే దాన్ని ఎలా పూడ్చాలా, ఎట్లా దాన్ని ఏమంటారు క్యూర్ చేసుకోవాలా, ఏదో ఒకటి చేయాలా, దాన్ని ప్రాబ్లం ముందే పెద్దదిగా నీయకుండా ఆదిలోనే తుంచేయాలా అని అనుకుంటారు. వీడేం చేస్తాడు తెలుసా, మొత్తం అయినాక చూసుకుందాంలే, మొత్తం ఇంత ఒక్కొక్కటే కదా రంధ్రాలు పట్టి నీళ్లు కారుతున్నాయి, మొత్తం పైకప్పంతా మార్చుకుందాం పెద్దగా అయినాక అనుకుంటాం కదా, అంతేనా? ఎలా ఏమైనా ఆడగోలు. ఇది మీరు ఇప్పుడు స్లాబింగ్లు కాబట్టి మీకు అర్థం కావట్లే. ఊర్లలో మట్టి మిద్దెల్లో ఉన్న వాళ్ళకి, వారపాకుల్లో గడ్డి వాము దానిలో ఉన్న వాళ్ళకి తెలుసు నీళ్లు కారితే ఎట్టుంటుందో ఇంట్లో. మీరు సుఖాలకు అలవాటు పడి సోమరులై కూర్చున్నారు. అప్పుడు కష్టాలు ఎట్లుండేటివి, ఏం కథ? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. సోమరిపోతనం వల్ల ఇంటి కప్పు దిగబడిపోవును, చేతులు బద్ధకంగా ఉంటే ఇల్లు కురియును. అంటే అంత యాక్టివ్గా, అంత బలంగా వీటిని ఉపయోగిస్తూ దేవుడిచ్చినటువంటి శరీరము, దేవుడిచ్చినటువంటి పరిస్థితులు మనం చక్కగా ఉపయోగించుకోవాలా. ఉపయోగించుకోకపోతే ఎలాగ మనం నష్టపోతాం అనేది ఇక్కడ మనకు చాలా చక్కగా ఎందుకు ఉపయోగించుకోవాలా, ఎందుకు అవసరమా అంటే మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. రోమా 12:11. రోమా 12:11 ఒక ఆజ్ఞ. అది మామూలుగా రూలు కాదు, అది చెప్పాల్సి వస్తే ఒక ఆజ్ఞ. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12:11లో మీరు గమనిస్తే ఒక మాట, ఎంత చక్కటి మాట ఉందో. ఏమందరం అక్కడ? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. ఆసక్తి, ప్రతి దానిలో ఇష్టం పెంచుకోవాలి, ఇంట్రెస్ట్తో చేయాలి. విసుగుతో అనుకుంటూ చేస్తే పని జరగదు. అది ఏదైనా సరే, అది చాలా చిన్న పని, అంత అంట్లుతోనే పని, అది కూడా ఆసక్తితో ఇష్టంతో చేయాలి. అప్పుడే అవి తలతలు ఆడుతాయి. నీ కష్టం దాంట్లో కనిపిస్తుంది. కడిగిన ఆ పాత్రలో నీ ముఖాన్ని చూసుకుంటే అద్దంలో చూసుకున్నట్టు కనపడుతుంది. ఆసక్తితో, ఇష్టముతో ఆసక్తి అంటే ఇష్టం అనుకుందాం. ఏ పని చేసినా ఇష్టముతో చేయాలి. మాంద్యులు కాక అంటే నిరాసక్తితో ఏముందిలే అని అనుకోకుండా, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అంటూ ఉన్నాడు. ఇంకా దేని గురించి చెప్తున్నాడమ్మా తర్వాత మాట? ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడు. ఇది ప్రభువును సేవించే విషయంలోనే కాదు, మీ కుటుంబాల పనుల విషయంలో కూడా చెప్తున్నాడు. ఏ పని చేసినా ఇంట్రెస్ట్తో చేయండి, ఆశతో చేయండి, దానివల్ల మంచి సత్ఫలితాలు వేస్తాయని ఒక ఉద్దేశంతో చేయండి. ఇది ఎందుకు, ఇప్పుడు ఎందుకు, ఇలానా, రేపు చూద్దాం, ఇలా అనుకోకండి. ఇలా అనుకుంటే సోమరి ఆయన చెడ్డ దాసుడా అనిపించుకొని చివరికి నీ జీవితం నిత్య నరకాగ్నిగుండంలోనికి వెళ్ళిపోద్ది. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయో ఉంటుంది తప్ప వేరేది ఏమీ ఉండదు. అక్కడ మన పక్కింటి వాళ్ళని చూసి సంతోషపడాలి, ఎందుకంటే మనతో పాటు వాళ్ళు కూడా వచ్చారు, ఏడుపు కొరకు పండ్లు కొరుకుట కొరకు అనుకోవాలి. అంతే తప్ప ఆ జీవం కలిగినటువంటి స్థితిలోనికి మనతో పాటు ఎంతమంది పోయినారో మనం వీడు మిగిలిపోయినామని బాధ ఉండదు. ఇది సోమరితనం అంటే, ఇది లక్షణం. ఇట్లుండాలి. వాళ్ళతో పాటు మనం వెళ్ళాలి వాళ్ళకి రాజ్యం, వాళ్ళతో పాటు మనం ఉండాలి దేవుని సన్నిధిలో. అట్లాగే మనం దేవుని కొరకు కూడా ఆశతో పని చేయాలి, ఇంట్రెస్ట్ తీసుకోవాలి. నాకు కాదండి, మా అమ్మొద్దండి, మా నాన్నొద్దండి, మా పని అండి చేయనండి, ఈ పని అండి కుదరదండి, ఏ విషయంలో కూడా నీవు నో అనడం. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బరియాగా మన విషయాన్ని నేను జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎంత చక్కటి మాట. ఆసక్తి విషయంలో మాంగిలుగాక. ప్రతిదీ ఇంట్రెస్ట్ తీసుకుంటే పని జరుగుద్దండి. నాకెందుకులే అనుకుంటే ఏ పని జరగదు. నాకెందుకులే అనుకుంటే ఏ పని నీకు జరగదు. ఇంట్రెస్ట్ చేసుకొని ఇది నాది అని మొదలు పెట్టు. అది నీకు భారమైన దేవుడు సులువుగా జరిగేటట్టుగా, సునాయాసంగా జరిగేటట్టుగా, మంచిగా జరిగేటట్టుగా సహాయం చేస్తాడు. నీవు అడుగు ముందుకు వేస్తే, అందుకే దేవుని విషయంలో మనం అంటాం కదా, మనం ఒక అడుగు వేస్తే దేవుడు 4 అడుగులు వేస్తాడు అంటాం. ఎప్పుడు వేస్తాడు? నువ్వు ఇంట్రెస్ట్తో వేస్తే, నువ్వు ఆశతో వేస్తే, నువ్వు బలంతో వేస్తే, నువ్వు జ్ఞానంతో వేస్తే, ఆ పని అనేది నాకు కావాలి, నేను చేయాలి, అది భారం అని, అబ్బా అంత బరువు నేను మోయలేనని నువ్వు అనుకున్నంత కాలం నీకు ఏ పని జరగదు. దీంట్లో నువ్వు పరీక్షించబడుతూ ఉన్నావు. ఇక్కడ నీ విశ్వాసం నిలబెట్టుకోలేకపోతే, నీ పనితనాన్ని చూపించలేకపోతే నీకు ఇంకా మంచి పని ఏది ఇవ్వడు. మీకు చాలాసార్లు చెప్పాను, మనతో ఇంత విశ్వాసం, నాకు 10 పైసలంత విశ్వాసం ఉంది, ఒక 10 పైసలంత కష్టం ఇచ్చి దేవుడు పరీక్షిస్తాడా? ఆల్రెడీ 10 పైసలంత విశ్వాసం నీ దగ్గర ఉంది. 12 పైసలో 15 పైసలంత విశ్వాసాన్ని పరీక్షించే శ్రమ వస్తుంది నీకు. నీ విశ్వాసం 15కి పెంచుతాడు ఆ శ్రమ ద్వారా. ఎందుకంటే అది శ్రమ ఎంత కెపాసిటీ ఉన్నది? 15 పైసలంత శ్రమ కాబట్టి. ఇప్పుడు నువ్వు 15 పైసలంత విశ్రాంతికి వచ్చాగానే బలా మంచి దాసుడా అన్నాడు. అప్పుడు కూడా సోమరైన చెడ్డ దాసుడా అని అంటాడు. తర్వాత ఏం చేస్తాడు దేవుడు? 15 పైసలంత విశ్వాసం కోసం ఇంకా పరీక్ష పెడతాడు. ఏం పెడతాడు? 25 పైసలంత శ్రమ తీసుకొచ్చి పెడతాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? 25 పైసలంత శ్రమను జయించడానికి నీ విశ్వాసాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? 25 పైసలంత తీసుకెళ్ళాలి. ఇదండి పోరాటం అంటే, ఇదండి క్రైస్తవ జీవితం అంటే. నువ్వు అనుకుంటున్నావేమో నాకే వస్తున్నాయి కష్టాలు. ఎవరే బాబు, నీ విశ్వాసం సరిగా లేదురా నాయన, అందుకే వస్తున్నాయి రా, దాన్ని బలపరచుకో. అలాగని రావని నేను చెప్పను. ఇవాళ నువ్వు విశ్వాసంలో ఎదుగుతే అంతకు మించిన శ్రమ నీకు వస్తుంది. కాబట్టి మించిన శ్రమలు నీకు వస్తున్నాయి, యోబు లాంటి శ్రమలు నీకు వస్తున్నాయంటే కొంచెం జ్ఞాపకం పెట్టుకుని, నువ్వు గొప్పడు అని కాదు, ఖచ్చితంగా నీ విశ్వాసం బలపడాలి అని.
నీ ప్రేమ బలపడాలి, నీలో దేవుని ఆత్మ బలపడాలి అని. అలా కాకుండా నువ్వు ఎంతకాలం శ్రమలొద్దు అనుకుంటావు అంతకాలం నీ విశ్వాసం సన్నగిలిపోద్ది, నీ విశ్వాసం పలచనైపోద్ది. ఎప్పుడైతే బక్కపలసలను చూసి ఏమంటాం మనం కదా, కాస్త బలం ఉందా, గాలి కొట్టుకొని పోతారా ఇల్లు అంటాం కదా కదా అంటారా లేదా? గాలికి గడిపోసలు లేసిపోయినట్టు లేసిపోతాయి. మన విశ్వాసం కూడా అలా ఉంటే చిన్న చిన్న శ్రమలకి, చిన్న చిన్న గాలి వాటానికి లేసి కొట్టుకొని పోతుంది. గడ్డిపారలాగా ఏమంటారు, గడ్డపార కదా, గడ్డపారలాగా దిగవాడ అంటే విశ్వాసం. ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని వంకలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఎరుకులు వచ్చినా కట్టు కదలదు. అట్టి విశ్వాసంలోనికి మనం రాబట్టబడాలంటే సోమరులో అయి ఉంచే మాత్రం అది వీలే కాదు అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మరి ఇదంతా కూడా జరుగుతున్నాయి, బాగానే ఉంది కదండి. ఎట్లా మాంద్యులు కాకుండా మరి శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, లేకపోతే నా జీవితం అటువంటి జీవితం అలవాటైపోయింది అని అనుకుంటున్నావా? ఒక్కటిని వచ్చాయి. ఇప్పుడు నేను మీకు సొల్యూషన్స్ చూపిస్తాను, ఎలా బయటపడగలమో చూపిస్తాను. ఒక్కటే, ఇంకేం అవసరం లేదు. దేవుని యందు భయంతో ఉండు. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయంతో ఉంటావో నువ్వు సోమరిగా ఉండలేవు. ఏదో ఒకటి చేయాలి. కొంతమంది వృద్ధులను మన సంఘాల్లో కూడా చూసినాను. మన దగ్గర దుర్గమ్మ గారు అని ఉండేవారు. మీరు గమనిస్తే ఆమె ఎప్పుడు చెప్పేది, అంత వయసులో కూడా ఇస్త్రీ చేయడం లేదా పనులు, నాకు ఒక పూట ఏ పని చేయకుండా అన్నం తినబుద్ధి కాదు సార్, ఏ పని చేయకుంటే ఆ రోజు ఆ పూట అన్నం తినబుద్ధి కాదని చెప్పేది. ఎంత గొప్ప విషయం అండి. కష్టపడేవాడు ఎప్పుడు పైకి వస్తాడు. ఈరోజు మనం చూస్తున్నాం, అవన్నీ కూడా సాక్ష్యాలు. వాళ్ళు ఉన్నా లేకున్నా వారి దీవెనలు మనకు సాక్ష్యాలు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. సోమరివాడు ఎంత నష్టపోతాడో కష్టపడేవాడు అంత పైకి వస్తాడు. దాన్ని సద్వినియోగం చేసుకునేవాడు అంతగా దీవించబడతా ఉంటాడు. ఇది మన కళ్ళెదురుగా లోకరీతిగా కూడా మన సాక్ష్యం కష్టే ఫలి అంటారుగా. మీరు జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. మీరు యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ చాలా చక్కటి మాటలు ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలిసినవే కాబట్టి సొల్యూషన్ అది అని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను ద్రాక్షావళిని, నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవే. నేను అనుకుంటాను సోమరి అయిన చెడ్డదాసులను తీసేసినట్టుగా ఆ ఫలింపని తీగలు, అంటే ఆ సోమరి అయినటువంటి తీగలను దేవుడు కొట్టేస్తూ ఉంటాడు. ఫలించాలి, అన్ని రకాలుగా ఫలించాలి. దేవుని కొరకు ఫలించాలి. నేను ఇంటి కొరకు బాగా ఫలించినాను. 5 ఏళ్ల క్రితం సైకిల్ మీద వచ్చేవాడిని సంఘానికి, ఇప్పుడు నేను ఆల్టో కారు కొన్నాను, పర్వాలేదు. నేను BMW కొనకపోవచ్చు, ఆల్టో కారు పర్వాలేదండి అని అనుకున్నావేమో. అది దీవెన కాదండి. అప్పటికి నువ్వు సోమరు. ఎందుకంటే దేవుని పనిలో కూడా నువ్వు లేవు కాబట్టి. దేవుని పనిలో నువ్వు వాడబడాలి, దీవించబడాలి, నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగ చేస్తే నువ్వు ఫలించిన కొమ్మలాగా. అలా చేయాలంటే ఏమిటంటే నాలో ఫలించాలి, అంటే నాలో ఉండాలి అంటున్నాడు దేవుడు. ఇవన్నీ చాలా ఉన్నాయి ఈ మాటల్లో. మీ ఫలము నిలిచింటే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అంటారు. ఈ అధ్యాయం మీరు చదివితే, మీరు నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమ యందు నిలిచిందురు అంటాడు. మీ యందు నా సంతోషం ఉండవలనని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని నేను తండ్రిని వేడుకుంటున్నాను అంటాడు. మీరు గమనించినట్లయితే మొట్టమొదటిది ఏంటంటే ప్రే టు గాడ్. ఎప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఏ పని లేకపోతే ప్రార్థనే మన పని. ప్రార్థనే నా ఆయుధం అంటాం కదా. కాబట్టి ప్రే టు గాడ్ ఎప్పుడు కూడా. ఆస్క్ ఫర్ గైడెన్స్. అంటే నాకేదో తలంపు వచ్చింది, నేను పోతా గుడ్డ దిశలో పడ్డట్టు కాదు. ప్రభా, ఇది నీ చిత్తమా? ఈ మార్గంలో నేను వెళ్ళవచ్చా? ఈ మార్గంలో నేను వెళ్ళటం నీకు సరైందేనా? నాకు సరైంది కాకపోవచ్చు, నాకు ఇష్టం లేని పని అది కావచ్చు. నీకు సరైందా, నీకు ఇష్టమైందా, నేను వెళ్ళనా అని అడగటం భావ్యం. పాత రోజుల్లో లాగా యుద్ధానికి వెళ్ళకపోయినా ప్రభువా నీ చిత్తం బయలుపరచని అడిగేవాళ్ళ. ఎందుకు ఈ రోజుల్లో మనం అడగలేకపోతున్నాం? ఆ రోజులకి ఈ రోజులకి అదే దేవుడు కదా. కానీ మనుషుల్లో వ్యక్తిత్వంలో మార్పు. ఎందుకంటే చిన్న విషయం నేను అంటాను, మీరు దాన ధర్మాలు చేయాల్సి వచ్చినా అది దేవునికి ఇష్టమైన పని కాబట్టి చేస్తున్నా అనకండి. చేయాల్సిన వాళ్ళు ఎవరో చూపించు ప్రభువా. ఎవరికి చేయాలో ఎవరికి చేయకూడదు అది నీ చిత్తం, నా చిత్తం కాదు. ఇది నీ 10 రూపాయలు నేను ఇవ్వాలంటే అది నీ చిత్తం కాబట్టి అడుగుతున్నా, నీ ఇష్టమైతే చెప్పు నేను ఇస్తాను అన్నట్టుగా ఉన్నాయి. అవి దేవునికి ఇష్టమైన పనులే. ధన ధర్మాలు చేయడం అది ఎప్పుడు కూడా కాదన్నట్టు. కానీ ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలో అది ఆయన చిత్తం. అది దాచి మనం తెలివితేటలు ఉపయోగించడానికి వీలు లేదు. ఇది మీరు గమనించాలి. తర్వాత అకౌంటబిలిటీ, అంటే ఏదైనా పని అప్పగించినప్పుడు బాధ్యత తీసుకోవాలి. నేను ఆయన బాగుంటాడు, ఆయనకు చెప్పు. ఎన్నోసార్లు ఇవి మనం చూస్తుంటాం. వంటల కాడ చూస్తాం, తుడిచి దగ్గర చూస్తాం, ఇంకేదైనా పెద్ద పని పెట్టుకుంటే చూస్తాం. మన సంఘం చిన్నది కాబట్టి ఇంకా ఇంత పెద్ద పనులు లేవు. కానీ ఒకసారి ఏదైనా పబ్లిక్ మీటింగ్స్ కానీ ఇంకేదైనా ఏర్పాటు చేస్తే బాధ్యత తీసుకునే వాళ్ళు, భారం తీసుకునే వాళ్ళు లేకపోతే కాపురి ఒంటరి వాడి నలిగిపోతారు. అసలు చేత కాదు కాబట్టి దేవుడు తోడున్నాడు, ఇందులో అనుమానం ఏం లేదు. కానీ సహకరించే బిడ్డలు లేకపోతే, ఒక 100 మందితో ఎక్కడైనా మీటింగ్ పెట్టాలి, మీ ఊర్లోకి రావాలి, మీరు మీటింగ్ పెట్టాలంటే మీరు సహకరించకపోతే ఒకరితో అవుతుందా అండి? కాబట్టి అకౌంటబిలిటీ, బాధ్యత తీసుకునేవాళ్ళు కావాలి, భారం భరించేవాళ్ళు కావాలి. ఇంత పని నా చేత కాదు, మావిడ ఒప్పుకోదండి, ఎక్కువ ఖర్చు అవుతుందండి, ఇట్లాంటి చెప్పేవాళ్ళని ఎంతోమంది మనం చూస్తూ ఉంటాం. ఇవి అకౌంటబిలిటీ అనేది నేను చేసుకోవాలి.
ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఏంటంటే మనం ఏదో పెద్దవి పెట్టుకొని ప్రయత్నం చేస్తాం. వద్దండి, చిన్న చిన్న స్టెప్స్, చిన్న చిన్నవి మొదలు పెట్టండి. మొత్తం దేవుని కొరకు కానీ మీ ఇంటి కొరకు కానీ చిన్న చిన్న వాటితో మొదలు పెట్టేసి మీరు చేయగలుగుతారనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంతేగాని ఇప్పుడు కూడా నాతో ఉన్నటువంటి చిన్న లోపంతో సహా నేను మీకు చెప్తాను. ఒక పని ఏదైనా చేయాలి అంటే నేను పర్ఫెక్షన్తో నేర్చుకోండి అని అంట. నా రోజున లాంటి వాళ్ళు ఎవరైనా సలహా ఏమిస్తారంటే పర్ఫెక్షన్ అనేది తర్వాత చూద్దాం సార్, ఏదో జరగనివ్వండి, ఏదో జరుగుతుంది చేస్తున్నారు చేయనివ్వండి అంటే. ఒక్కసారి దానికి అలవాటు పడ్డ తర్వాత ఎట్లంటే అట్లా పని కానీ నేను అనుకుంటే వాడు ఎట్లా గట్లా చేస్తాడు, అందులో అనుమానం ఏం లేదు పని అయితే. కానీ ఎట్లా చేస్తున్నాడు అన్న క్రమం కూడా వాడు నేర్చుకోకపోతే తర్వాత అది అలవాటు కాదు. ఎందుకంటే ఇప్పుడే అలవాటు చేయాలి. చిన్నతనం మొక్క వంగంది మానే వంగన అంటే. కానీ సహజంగా కానీ నేను చెప్పే మీకు సలహా ఇచ్చేది మాత్రం డోంట్ డూ ఫర్ పర్ఫెక్షన్ కోసం చూడకండి. నేను నష్టపోయాను దానివల్ల. నాకు అలవాటు అయితే ఇప్పటికి కూడా పోవట్లేదు. కానీ ఏ పనిలో కూడా పర్ఫెక్షన్ కూడా ఉండాలి, క్రమం కూడా ఉండాలి అనేది నా ఆలోచన. అది ఇక్కడ సాధ్యం కాలేదు. మేము 30 మందిలో సాధ్యం కాలేదు, కుటుంబంలో సాధ్యం కాలేదు, బయట బంధువుల దగ్గర సాధ్యం కాలేదు. కాబట్టి అది మీకు వదిలేస్తాను. డోంట్ డూ దట్. ఎట్లయితే కానీ పని అయిందా అదే మీ ఆలోచన, అట్లాగే పెట్టుకోండి. అది మంచిది కూడా మీకు. ఇది ఒకటి నేను సలహా ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే పర్ఫెక్షన్తో కూడా క్రమశిక్షణతో కూడా పని అంటే చెతగాదు, ఎవరు చేయరు. ఎట్లయితే ఏది చేసామో చేతులు దులుపుకొని పోయామా అనుకునే వాళ్ళే ఉంటారు. 100కి 100 రూపాయలు. ఎవడు కూడా పర్ఫెక్షన్గా చేయాలని అనుకోడు కదా. మీరు బాగా ఇండ్లలో చూస్తూ ఉంటారు, మనం ఊడ్చినాక యజమానులు కూడా ఊడ్చుకుంటారు. ఎందుకంటే ఆడ దుమ్ము మిగిలిపోయింటారు. సో దేవుని పనుల్లో కూడా అలాగే ఉంటారు, మీ కుటుంబ పనుల్లో కూడా అలాగే ఉంటారు. అందుకే చెప్పాను కదా, కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ బూజు చూస్తాం, ఇక్కడ ఏమో ఇక పోయాం, ఏదో ప్రార్థన చేసి ఇంతకుముందులాగా అట్లా కాదు. అమ్మ ఇది శుభ్రం, ఏదో పెద్ద నా ఇల్లు అన్నట్టు చెప్తుండే. ఇప్పుడు అట్లా చెప్పడానికి లేదు. మనం దెబ్బతింటున్నాం అని తెలిసిన తర్వాత అమ్మ మీరు జాగ్రత్తగా దేవునిలో చాలా ఎంతవరకు మన పరిధి అంతవరకు మనసం ఉంది కనుక కాలు చదువుకోవాలి, అతికి పోయి దెబ్బలు తినకూడదు. కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు గమనించండి. ఎప్పుడు కూడా లుక్ ఫర్ అంటే ముందుకు వెళ్ళటానికి ఆశపడండి, కానీ అది ఎంత పర్ఫెక్ట్గా వెళ్తున్నాం అన్నదానికి ఆశపడకండి. అది మంచిది కాదు మీ విషయంలో. నా విషయంలో నేను అలాగే ఉంటాను, అదైతే వదిలేదు లేదు. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి ఇదొకటి నేను మీకు జ్ఞాపకం చేసుకున్నాను. మొట్టమొదటి ఏంటంటే దేవునికి ప్రార్థించాలి, ఆయన ఎందుకు నిలబడి ఉండాలి, ఆయన గైడెన్స్ తీసుకోవాలి. మనం కూడా బాధ్యత భారం కలిగి ఉండాలి. అదే ఇదే నా చేత కాదు అని అనుకుంటే ఏది చేయలేము. అంతేకాదు దేవునితో చిన్న పనుల విషయంలో కూడా స్టార్ట్ చేయాలి. నేను పెద్ద విషయాల గురించి మాట్లాడడంలా తుడిచే దగ్గర నుంచి మనం బాధ్యతలు తీసుకొని ఎదిగినటువంటి వాళ్ళని అనేకం చూస్తున్నాం. కానీ బయట కూడా లోకంలో కూడా ఆ చిన్న సంస్థలు చిన్న ఉద్యోగిగా చేరి కష్టపడి పైకి వచ్చి ఆ సంస్థనే కొని దానికే యజమాని అయినటువంటి వాళ్ళని కొంతమంది ఉదాహరణలుగా మనం చూస్తూ ఉంటాం. వాటిని మీరు గమనించుకోండి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. ఇలాగ మనం అనేకం చూస్తూ ఉంటాం. ఇంకా మనం గమనిస్తే రోమా 12:2లో ఒక మాట చూసి మనం ముగించేసుకుందాం. రోమా 12:2లో చూసేసి మనం ముగించుకుందాం. 12:2లో ఒక మాట ఏమంటున్నాడమ్మా, వాడు ఎట్లా చేశాడో నేను ఎట్లా చేస్తాను, వాడు ఎట్లా కొంతవరకు ఎగ్జాంపుల్స్ పనిచేస్తాయి. కానీ ఎవరి తీరుతెన్నులు వాళ్ళవి. నేను చేసినట్టే నువ్వు చేయాలంటే కుదరకపోవచ్చు. నీకిచ్చే జ్ఞానము, నీకిచ్చే దేవుని సన్నిధి నీతోడు వేరే ఉండవచ్చు. కాకపోతే నేను సలహా చెప్తానమ్మా, నేను ఇట్లా చేస్తే అయ్యింది, మరి నువ్వు కూడా ఇట్లా చేస్తే చేసుకో అని చెప్పగలను. కానీ అలాగే చెయ్యి, అలాగే చేస్తే నువ్వు సక్సెస్ వస్తుందని నేను చెప్పలేదు. అది నేను గ్యారంటీ ఇవ్వలేదు. అదే ఇప్పుడు నేను చెప్పింది. అదే నాకు పని జరగాలి, పనితో పాటు క్రమశిక్షణతో కూడిన పని జరగాలి, విత్ పర్ఫెక్షన్ ఉండాలి అంటాను నేను. అంటే అది లేకపోతే చేసినట్టు కాదు, అది నాకు తృప్తినివ్వదు అని అంటాను. కానీ ఈ లోకంలో అది అలా ఉండదు అనేది జరుగుతుంది. కాబట్టి ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి. లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం మీద పరీక్ష చేసుకున్నట్టు మీ మనస్సు మారి నూతనమవ్వండి అంటూ ఉన్నాడు. కాబట్టి సోమరులుగా ఉండకూడదంటే ఇలాంటి విషయాల్లో కూడా మనము ఉండాలనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా కొలస్సీ 3:17లో కూడా ఒక మాట ఉన్నది. కొలస్సీ 3:17లో ఒక మాట నేను చూపించేసి నేను ముగించేస్తాను. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినానో ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతతో చెల్లించడి. సమస్తమును ఆయన పేరు. ఏదో నా కోసం చేస్తున్నాం, ఏదో నిన్ను బలపరచడానికి నిన్ను అనకండి. ఎప్పుడు కూడా ముఖ్యంగా దేవుని పనుల విషయంలో దేవుని తృప్తిపరచడానికి. ఇప్పుడు కూడా మన వాక్యాలు ఏం చదువుకున్నాం, దేవుని సంతోషపెట్టాలి. ఎప్పుడైతే దేవుని సంతోషపెడతామో మనకు వచ్చే దీవెన కూడా అంత బలమైనదిగా ఉంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని పేరట చేయుడి అనేది మనం జ్ఞాపకం చేసుకోండి. చేస్తే సోమరులుగా ఉండరు, చేస్తే దేవుని కొరకు చేయాలి. అంతేగాని చేస్తాను కానీ సోమరిగా ఉండను, మంచిదే, కానీ చేస్తాను కానీ నా కోసం మాత్రమే చేస్తానని మాత్రం అనుకోండి. లేదు, ఎప్పుడైతే మనం అలాగా దేవుని కొరకు చేస్తామో దేవుని ద్వారా మనం దీవించబడతాం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఒక బద్ధకస్తుడైనా, ఒక సోమరితనం కలిగినటువంటి వాడైనా, ఒక సోమరిపోత అనిపించుకునేటువంటి వాడి వల్ల కష్టాలు, కన్నీళ్లు, ఇరుకులు, ఇబ్బందులు వాడికి ఏమి చేత కాదు. వాడు ఏ దానికి కొరగాడు. వాడు ఇంకా 10
మందికి నష్టాన్ని తెచ్చిపెట్టేటి వాళ్ళు, ఇల్లు కప్పు కూలిపోతుంది, ఎన్ని మాటలు ఉన్నాయో చూసారా, భయం అవుతుంది కదా. అటువంటి వాళ్ళతో జతగట్టకండి. మీరు కూడా కదా కయ్యానికైనా 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని మీరేదో పోయి నాలాగా మారుస్తానని వానికి పోయి మీరు సోమర్థనం సంపాదించుకుంటే కష్టమైంది. ఒక పాస్టర్ గారంట ఒక తాగుబోతుని పట్టుకొని ఈయనను మార్చాలనేటువంటి మంచి ఉద్దేశంతో అతనితో 24 గంటల సహవాసం కానీ ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటే బాగా మాట్లాడచ్చు, బాగా వాక్యం చెప్పవచ్చు, దేవుళ్ళకి మార్చవచ్చు అని చెప్పి వాడు యాటికి పోతే ఆటికి ఈయనపోయేటాడు. 6 నెలలు బాగా కలిసి తిరిగారు, బాగా జరిగింది. కానీ పాపం పాస్టర్ గారు ఏం చేశారంటే వాడు బార్లోకి వెళ్తే ఈయన కూడా వెళ్ళేవాడంట. ఆ పరిస్థితిని బట్టి ఏం జరిగిందంటే చివరికి నేను చెప్పక్కర్లేదు, ఒక జోక్ కానీ ఇలాగే ఉంటుంది ఈ పరిస్థితి అయినా కూడా. ఏమంటే ఆయన మార్చలేదు కానీ వాడి వల్ల ఈయన మారిపోయి కాపరి కూడా బాగా మందు కొట్టడం అలవాటు చేసుకున్నాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి, మనకి ఎంతవరకు తగ్గుతామో అంతవరకే. కొన్నిసార్లు మనకు దిమ్మ తిరిగిపోద్ది వాళ్ళ వల్ల, దిమ్మ తిరిగి షాకిస్తారు విశ్వాసులు మనకి. అయినా భరించాలి, అయినా సహించాలి, దేవుని కొరకు నిలబడాలి, దేవుడి యొక్క పరిస్థితుల్లో మనం ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్ళాలి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, మీకు అనేక తలాంతులు ఇచ్చాడు, నష్టపరచకండి. దేవుడు ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు అనకండి, మీకు మంచివి ఇచ్చాడు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పాటలు పెడితే అలాంటి ఇచ్చాడు, కానీ సాతాను అడ్డుకుంటున్నాడు. ఏంటి భయంతో పిరికితనంతో గొంతును మూగబోయేలా చేసినాడు. అది విచ్చలవిడిగా తెరవబడాలి, మైకులు లేకుండా ఆ శబ్దం బయటికి రావాలి, ఆ స్వరం బయటికి రావాలి. సాతాను ఫియర్ ఈజ్ ద వెపన్ ఆఫ్ ది సాతాన్. ఫియర్ అనేది దేవుని వెపన్ కాదు, దేవుని ఆయుధం కాదు, అది సాతాను ఆయుధం. నీకు ఇచ్చిన తలాంతు నాకేం ఇవ్వలేదు అంటే అదే వేరే విషయం. నిన్ను పట్టుకోము, నిన్ను ముట్టుకోము, నీ గురించి అసలు ఆలోచన చేయము, ఏం తలాంతుంది ఏం లేదు. కానీ అట్లా తలాంతు లేని వాడు ఎవడు లేడు. దేవుడి భూమి మీదకి జీవంగా పంపించాడంటే ఏదో ఒకటి ఇస్తాడు తెలుసా. ఆఖరికి వాడికి ఏదో ఒకటి ఇచ్చింటాడు, నీకేదో ఒకటి. నాకేమి చేత కదా నువ్వు అనుకున్నావు కదా, నీకు ఏది లేదంటే ఏదో ఒకటి ఉంటుంది, నీవు గమనించుకోవాలి అంతే. దయచేసి అట్టి వాటిలో మనం ఎదుగుదాం, ఈ సోమరితనాన్ని వదిలిపెడదాం, దేవుని కొరకు పనిచేద్దాం, కాపరి కొరకు పనిచేద్దాం, ఇంటి కొరకు పనిచేద్దాం, కుటుంబాల కొరకు పనిచేద్దాం, సంఘం కొరకు, సమాజం కొరకు, ఆఖరికి దేశం కొరకు మనం పనిచేద్దాం. మంచి పనులు చేద్దాం, జీవం కలిగినటువంటి దేవుని బిడ్డలుగా జీవం కలిగినటువంటి పనులు చేద్దాం, దేవుని మహిమపరిచే పనులు చేద్దాం. దయచేసి ప్రార్థన చేసుకోవాలి. దయగలిగినటువంటి దేవ, కృపగలిగినటువంటి మా తండ్రి, సోమరితనం మీద ఈరోజు అనేకమైనటువంటి మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. నేను అట్టి సోమరులుగా మేము ఉండకుండా నీ పనుల్లో కానీ, సంఘ పనుల్లో కానీ, మా కుటుంబ పనుల్లో కానీ ప్రభా అద్భుతమైనటువంటి రీతిలో ముందుకు వెళ్ళటానికి మాకు నేర్పించమని వేడుకుంటున్నాం. అయ్యా, సోమరిపోతులు ఎటువంటి వారు, వారి ఎట్టి నష్ట జాతకులు ప్రభా, ఎట్టి నష్టాల ద్వారా వారిని పాడు చేసుకోవడమే కాకుండా సంఘాన్ని, సమాజాన్ని, దేశాన్ని భ్రష్టు పట్టిస్తారో అటువంటివి జరగకుండా నైనా నీవు జీవంతో నింపినటువంటి మమ్మలను జీవం కలిగినటువంటి విషయాల్లో ముందుకు వెళ్ళే బిడ్డలుగా కూడా మార్చి అనేకులకు ఉపయోగకరంగా, అనేకులకు మేలుకరంగా, సంఘాలకు, కాపురులకు నైనా అనేకమైనటువంటి మేలును తెచ్చే బిడ్డగా మేము ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నా. నశించు ఆత్మల పట్ల భారం కలిగి నమ్మకస్తులుగా ఉండటానికి సహాయం చేయి. నువ్వు మమ్మల్ని నమ్మి పని అప్పగించావు తండ్రి, మరి ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోకపోతే ఎలాగా? సహాయం చేయి నాయన, సహాయం చేయి. ఈరోజు మేము వేస్ట్ చేసేటువంటి ప్రతి పైసా, వేస్ట్ చేసేటువంటి ప్రతి క్షణము నాయన నీకు నష్టాన్ని కలగజేసేది. అట్టి దానివల్ల యజమానిగా నీవు సంతోషించవు, నువ్వు సంతోషిస్తేనే అది మాకు దీవెన. అట్టి కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరి నీ కృప నిరంతరము నిలుచునని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ పొందుకొని మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.